నార్మల్‌గా డాక్టర్ చదివిన తర్వాత ఎంఎస్‌కి వెళ్ళిపోతారు. ఎంబీబీఎస్ వెళ్ళిపోతారు. వాళ్ళు. అవును. అవును. నువ్వు ఎంఎస్ కాకుండా సినిమా ఇండస్ట్రీలో అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ క్వెషన్ చాలా మంది అడగడం వల్ల నేను ఆలోచించడం స్టార్ట్ చేశాను. యెస్. ముందు ఎక్కువ ఆలోచించేదాన్ని కాదు. బట్ ద మోర్ పీపుల్ ఆర్ స్టార్టింగ్. బట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లోకి కూడా వెళ్ళి అవతల ప్రొడక్షన్ కూడా హ్యాండిల్ చేసి అవును. ఇది ఈ ఇంట్రెస్ట్ ఎట్లా డెవలప్ అయింది? అది నా ఈ 5 years జర్నీ సార్. 2018లో నేను ఇండియా వచ్చాను. 2017 ఎండింగ్లో వచ్చాను. 2018లో అసలు మిస్ ఇండియా పార్టిసిపేట్ చేద్దామని నేను ఇండియా వచ్చాను. అదొక స్టార్డమ్. దే డోంట్ హ్యావ్ ఎనీ క్వామ్స్ అబౌట్ ఇట్. ఏం చేయమంటే అది చేస్తారు, ఏం వేసుకోమంటే అది వేసుకుంటారు. ఇంకా అక్కడ ఏమి నో ఆర్గ్యుమెంట్స్, నో డిబేట్స్, దట్స్ ఇట్. బట్ నా విషయంలో అది కాదు సార్. అదే నువ్వు వెబ్సైట్ లోనే పెట్టావు కదా, బోల్డ్ క్యారెక్టర్స్ అయినా పర్వాలేదు. ప్రియురాలు నా క్యారెక్టరే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ గురించి. శరీరంలో అణువు అంకితం చేసేయాలి కెమెరాకి. నేను అక్కడికి వచ్చిన తర్వాత నీ పర్సనల్ బిలీఫ్స్ అండ్ నీ పర్సనల్ ఐడియాలజీ షుడ్ నాట్. వెబ్సైట్ లో బోల్డ్ క్యారెక్టర్ అయినా పర్వాలేదు, ఆ క్యారెక్టర్ అయినా పర్వాలేదు. ఓకే, దట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ షోకేస్డ్. అది పులిమేర 1లో కానీ. అంటే ఆర్ యూ సో ప్రిపేర్డ్? ఇప్పుడు ఒకవేళ 2-piece సూటే వేసుకోమన్నారు, విల్ యూ డూ? ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు. నా ఇన్స్టాగ్రామ్ చూడండి, నా ఆల్రెడీ బికినీ పిక్చర్స్ కూడా ఉంటాయి. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. గతంలో మనం చాలాసార్లు వింటాం, ఏదో డాక్టర్ అవుదాం అనుకుని యాక్టర్ అయ్యానని. అలాంటి సందర్భాలు ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో మొత్తం తారుమారయ్యాయి. నిజంగానే డాక్టర్లు యాక్టర్లు అయ్యి వస్తున్నారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, సినిమా యాక్టర్లుగా మంచి సక్సెస్, ప్రజాదరణ పొందుతున్నారు. అలాంటి ఒక కోవకు చెందిన ఇటీవలి సెన్సేషనల్ ఆర్టిస్ట్, యాక్టర్ అండ్ హెర్సెల్ఫ్ బీయింగ్ ఎ డాక్టర్, షీ ఈజ్ విత్ అస్ నౌ ఇన్ ది ఐ డ్రీమ్ స్టూడియో. షీ ఈజ్ నందిలెస్ డాక్టర్ కామాక్షి భాస్కర్లా. డాక్టర్ చదువుకుని యాక్టర్గా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన పులిమేర 2 సినిమాతో చాలా ఎక్సలెంట్ సెన్సేషనల్ పాపులారిటీని సంపాదించుకున్న దట్ న్యూ గర్ల్ ఆఫ్ సినిమా ఈజ్ విత్ అస్. వెల్కమ్. హాయ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ వన్ ఆస్పెక్ట్. అదేంటంటే మీరు అంతంత పెద్ద చదువులు చదువుకుని డాక్టర్ చదవడం అంటే మాటలు కాదు కదా, ఒక్కొక్క పుస్తకం 10 కేజీలు ఉంటుంది. అండ్ మీరు చాలా డిసెక్షన్స్, ల్యాబొరేటరీ వర్క్లు, ప్యాథాలజీ, అది ఇన్ని చేసి ఇది కంప్లీట్గా లైటర్ వెయిన్. అసలు ఇది ఎలాగ అనిపించింది నీకు? డాక్టర్ చదవడం అంటే అదొక పెద్ద యజ్ఞం, ఇది అంత లైటర్ వెయిన్. ఓకే, దీనిలో ఉండే ప్రాబ్లం దీనిలో ఉంది, బట్ ఒక ఎంజాయబుల్ లైఫ్. అంటే వాట్ ఐ పర్సనలీ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఏంటి అంటే, వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ మెడిసిన్, అది ఎక్కువ నా బ్రెయిన్కి పని ఆన్ మెమరైజింగ్ థింగ్స్ ఆర్ అప్లయింగ్ వాట్ ఐ హ్యావ్ చేయాలి. వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్, ఇట్ ఈస్ లాట్ టు ఫీల్. మన మనసుకు ఎక్కువ పని. యూ హ్యావ్ టు ఎంపథైజ్ విత్ ద క్యారెక్టర్. అంటే 2 డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది మనం సైన్స్ చదివేటప్పుడు, ఆర్ట్స్ చేసేటప్పుడు. రెండు అసలు ఒకదానికి సంబంధం లేదు అసలు. ఓన్లీ టు అండర్స్టాండ్ ది క్యారెక్టర్ మనం కొంచెం అనలైజ్ చేయడానికి ఏదో సైకలాజికల్గా ఓకే ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది అనమాట, అక్కడి వరకే మన బ్రెయిన్ యూజ్ అవుతుంది. కానీ వెన్ వీఆర్ పర్ఫార్మింగ్, you have to empathize with the character, you have to become the character, you have to live in them. Yes, character అయిపోవాలి కదా. So it is lot to do with your emotional quotient of your brain. Yes, emotional quotient. So ఒకటి intellectual quotient, ఒకటి emotional quotient. So రెండు different. I'm trying to satisfy both sides of my brain. And still you are on the doctor's edge. Yeah అండి. Practice ఒక అపోలోలో చేసేదాన్ని నేను. అపోలోలో అంటే పర్సనల్ ప్రాక్టీస్ ఇప్పుడు చేయట్లేదు, బికాస్ ఐ గాట్ బిజీ విత్ ద వర్క్, టైం లేదు. బట్ నేను ఐ జనరలీ ట్రై టు మేనేజ్ ఎలా అంటే, ఇఫ్ ఐఎమ్ షూటింగ్, ఒక 3 months షూట్ చేస్తాను, ఒక ప్రాజెక్ట్ అయిపోయింది, ఐ డెఫినెట్లీ టేక్ 1 month or 45 days బ్రేక్. అప్పుడే నేను ఆ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి ఐ విల్ నా రియాలిటీ ఏంటి, నేనేంటి అనేది నాకు కొంచెం స్పేస్ కావాలి బిఫోర్ ఐ కమిట్ టు నెక్స్ట్ ప్రాజెక్ట్. ఆ 45 days అలాగా ఐ అగైన్ గో విత్ మై ఫ్రెండ్స్, కమ్యూనిటీ మెడిసిన్, ఊర్లోకి వెళ్ళి ఒకసారి అక్కడ ఎలా ఉంది. ఐ లైక్ టు సర్వ్ పీపుల్ వేర్ దెర్ ఇస్
అంటే ఫ్యాకల్టీ ఫెసిలిటీ ఎక్కువ లేని ప్లేసెస్లో మనం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు సిటీస్లో కన్నా. దట్ ఈస్ వాట్ ఐ పర్సనలీ థింక్. సో అలా విలేజెస్కి వెళ్ళడం, అక్కడ కమ్యూనిటీ హెల్త్ క్యాంపెయిన్స్ ఆర్ క్యాంప్స్ కండక్ట్ చేయడం. ఐ డూ దట్, దెన్ ఐ కమ్ బ్యాక్. సో 1 yearలో నేను డెఫినెట్లీ 2 ఫీల్డ్స్లో ఫార్వర్డ్ వెళ్తూనే ఉంటాను. అవునా? యా కానీ బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ కదా. అంటే ఒక 6 నెలలే ఉంటుంది, మినిమం 6 నెలలు ఉంటుంది షూటింగ్. అవును. ఇందాక నువ్వు చెప్పినట్టుగా ట్రావెలింగ్ విత్ ది క్యారెక్టర్, నువ్వు ఇమ్మర్స్ అవ్వాలి, సోల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి దాంట్లో. Yeah. ఒకసారి దాని నుంచి బయటికి రాగానే మళ్ళీ రియాలిటీ, అవును. రైట్? అసలు నార్మల్గా డాక్టర్ చదివిన తర్వాత ఎంఎస్కి వెళ్ళిపోతారు MBBS. అవును అవును నువ్వు ఎంఎస్ కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఇండస్ట్రీలోకి వచ్చాను. అసలు వాట్ మేడ్ దట్ డెసిషన్, అలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం? అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ క్వశ్చన్ చాలా మంది అడగడం వల్ల నేను ఆలోచించడం స్టార్ట్ చేశాను. ముందు ఎక్కువ ఆలోచించేదాన్ని కాదు, బట్ ద మోర్ పీపుల్ ఆర్ స్టార్టింగ్ టు క్వశ్చన్ ఎవరైనా ఇది జనరల్ క్వశ్చన్ అండ్ పర్టికులర్ ఆల్సో. సో దట్ మేడ్ మీ ఇంట్రోస్పెక్ట్. ఏంటి అసలు, అవును కరెక్టే, అందరు అడుగుతున్నారని కాదు కానీ అసలు ఏంటి, వై డిడ్ దిస్ హ్యాపెన్ అని. దెర్ ఆర్ వేరియస్ రీజన్స్, ప్లియోథర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. కానీ ఇఫ్ ఐ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ అ వెరీ సింపుల్ వే, వెన్ ఐ వాజ్ స్టడింగ్, స్కూల్లో చదువుతున్నప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఐ రిమెంబర్ మై సెల్ఫ్ బీయింగ్ ఎ లీడర్ ఇన్ క్లాస్. ఓకే, అంటే స్కూల్ పీపుల్స్ లీడర్ అని, క్లాస్ పీపుల్స్ లీడర్. అంటే ఒకవేళ నాకు ఏ బ్యాచెస్ ఇవ్వకపోయినా ఐ వాజ్ ఆల్వేస్ వోకల్ అబౌట్ వాట్ ఐ వాజ్ థింకింగ్. నుంచొని మాట్లాడడం కానీ, క్లాస్లో స్టూడెంట్స్ ధైర్యంగా మాట్లాడడం, లేదు 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 ఏం మిస్ అయితే తిడుతుంది అది ఇలా అనేవాళ్ళు. కానీ ఏమవుతుంది, మనం వచ్చిందే నేర్చుకోవడానికి, మనం క్వశ్చన్ చేయకపోతే మనం ఎలా నేర్చుకుంటాం అని అనేదాన్ని నేను, అంతే కదా, చిన్నప్పటి నుంచే. సో టీచర్స్ అందరు కూడా లైక్ షీజ్ అంటే ఒక రాడికల్ అని చెప్పాలో లేకపోతే ఇలానే ఉండాలి అందరూ. రాడికల్ అని కాదు, రివల్యూషనరీ అని కాదు, కొంతమంది అవుట్ స్పోకెన్ గా ఉంటారు. అంటే అక్కడున్న సిచ్యువేషన్స్ బట్టి అది ఎలా ప్రొజెక్ట్ అవుతుంది, ఐఎమ్ ది ఓన్లీ వన్ హూ ఇస్ స్పీకింగ్, నోబడి ఎల్స్ ఇస్ స్పీకింగ్ అన్నట్టు. అంటే నార్మల్ గా ఆడపిల్లలు ఎప్పుడైనా మొహమాటంగా ఉంటారు. ఫర్ సమ్ రీజన్ ఐ వాజ్ వెరీ వోకల్ అబౌట్ వాట్ ఎవర్ ఐ వాజ్ థింకింగ్. సో నేను బాగా చదివేదాన్ని. ఐ వాజ్ ఆల్వేస్ అ టాపర్ ఇన్ స్కూల్. టాప్ 5లోనే ఉండేదాన్ని. 98, 99, 100 90sలోనే ఉండేది. అండ్ ఐ వాజ్ ఆల్సో వెరీ గుడ్ అట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. నేను చిన్నప్పటి నుంచే క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడం, పర్ఫామ్ చేయడం, యాన్యువల్ డేస్కి ఎవ్రీ ఇయర్ 2-3 పర్ఫార్మెన్సెస్ స్టేజ్ మీద చేయడం. చిన్నప్పుడే ఆర్టిస్ట్, ఆర్టిస్ట్ డెఫినెట్లీ. దెన్ ఐ యూస్ టు సింగ్. మా గ్రాండ్ పేరెంట్స్ ఆర్ మా జేజమ్మ వాళ్ళ వల్ల నాకు సింగింగ్ బాగా అలవాటైంది, వాళ్ళని చూసి విని. సో ఐ యూస్ టు సింగ్, ఐ యూస్ టు డాన్స్, డ్రామాస్ చేసేదాన్ని స్కూల్లో. చాలా పెద్ద యాక్టివిటీ. యా, సో నాకు ఐ యూస్ టు బ్యాలెన్స్. అప్పటి నుంచి నాకు ఈ బ్యాలెన్సింగ్ ఎలా వచ్చిందంటే చదివేదాన్ని, ఇది కూడా చేసేదాన్ని. సో దట్ బ్యాలెన్సింగ్ కేమ్. అండ్ నేను ఏమైనా చెప్తే వినేవాళ్ళు జనాలు. ఎందుకంటే నువ్వు చిన్న స్టార్డమ్ ఉంది కదా. ఎగ్జాక్ట్లీ, ఎస్, దట్ ఈస్ వాట్ ఐ హావ్ రియలైజ్డ్ లేటర్ ఆన్. అంటే మనకి అన్ఫార్చునేట్ థింగ్ ఇది. మనం ఏంటంటే ఒక మనిషిని వాళ్ళ అచీవ్మెంట్స్తో కొలుస్తాము, వాళ్ళ వర్త్ని. ఆర్ వాళ్ళు ఇప్పుడు ఒక విన్నర్ కానీ లేకపోతే ఒక పొజిషన్లో ఉన్నవాళ్ళు వచ్చి ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ దే సే ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే వెంటనే ఆడియన్స్ వింటారు, జనాలు వింటారు, అవును ఏం చెప్తున్నారు అనేసి. అదే ఎవరో రోడ్డు మీద వచ్చి చెప్తే వినరు, ఫాస్ట్ వినరు కదా. I think that is what made me feel I have to be in the limelight or I have to have that fame so that when I want to, నాకు ఎప్పుడు అంటే చాలా యాక్టివిటీస్ చేయాలని ఉండేది నాకు. ఇప్పుడు కూడా యాజ్ అ డాక్టర్ ఐ వాంట్ టు గో అండ్ వర్క్ అట్ అదే ఇందాక మీకు చెప్పినట్టు వార్ జోన్స్లో కానీ, క్యాంప్స్ కానీ, రూరల్ ఏరియాస్, మార్జినలైజ్డ్ ఏరియాస్ కానీ, ఆర్ బార్డర్స్లో కానీ, ఆర్ వార్ జోన్స్లో కానీ నాకు అక్కడ వర్క్ చేయాలనిపిస్తుంది. ఇక్కడ ప్రైవేట్ ఎంటైటీస్లో వర్క్ చేయాలని అనిపించదు. దిస్ ఇస్ మోర్ లైక్ అ బిజినెస్ అయిపోయింది ఇప్పుడు. సో నాకు ఐ డోంట్ ఫీల్ దట్ నేను ఒక సర్వీస్ చేస్తున్న ఫీలింగ్ కూడా నాకు రావట్లేదు. ఏదో చేస్తాను, డబ్బులు తీసుకుంటున్నాను అనేది అయిపోయింది. సో దట్ ఈస్ నాట్ ద ఫీలింగ్ ఐ వాజ్ వాంటింగ్. సో నేను అలా వెళ్ళి ఏమైనా నాకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఐ హ్యావ్ అ అదర్ డిగ్రీ, ఐ డిడ్ అ BA ఇన్ పాలిటిక్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. యా, సో నాకేంటంటే ఒక సర్వీస్ చేయాలి, నేను చేసేటప్పుడు నా మాట వినాలి. అంటే ఐ హ్యావ్ టు బీ ఇన్ అ లైమ్ లైట్, ఐ హ్యావ్ టు హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫేమ్ సో దట్ పీపుల్ విల్ రికగ్నైజ్ మీ అండ్
నుంచుంటారు, నేను Listen to you. లిజన్ టు మీ. మాట నువ్వు ఏది అసలు ముందు నువ్వేం చెప్తావు వాళ్ళకి ఏం అర్థం అవుతుంది పక్కన పెడితే ముందు నువ్వేం చెప్తున్నావు వింటారు. ఎగ్జాక్ట్లీ, ఐ థింక్ దట్ రీజన్ ఈజ్ వాట్. అండ్ మనకేంటంటే నేను చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తే ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ ఈ సైంటిస్ట్ ఇది చేశారు, ఎక్స్ పర్సన్ డిడ్ దిస్, ఆ ఎక్స్ పర్సన్ ఎవరికి తెలియదు, కానీ చిరంజీవి అంటే అందరికి తెలుసు. రైట్, మన ఇక్కడే చూడండి మీ సర్కిల్లో మీరు ఏదైనా ఒక సైంటిస్ట్ పేరు చెప్పండి ఎవరు ఏం చేశారు అంటే, కానీ వాళ్ళు పెట్టే హార్డ్ వర్క్, వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్, ఇట్స్ డిఫరెంట్. ఎంత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రా ఎగ్జాక్ట్లీ జరుగుతుంది. ఈ రోజు ఇఫ్ యూ ఆస్క్ హూ ఇస్ నికోలా టెస్లా, టెస్లా అంటే ఎవరు అంటే ఆయన ఏం అచీవ్ చేశారు ఏంటి అనేది తెలియదు. బట్ ఇఫ్ యూ ఆస్క్ చిరంజీవి గారు 150 ఫిలిం ఏంటి, చిరంజీవి గారు ఫస్ట్ ఫిలిం ఏంటి, ఇప్పుడు వాళ్ళు సైంటిస్ట్ రేంజ్ లో కానీ పెద్ద పెద్ద స్కాలర్స్, బ్యూరోక్రాట్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా దే ఆల్ నో చిరంజీవి గారు అండ్ దే మైండ్ హిమ్. సో అంటే ఇక్కడ ఎవరిని ఎక్కువ చేయడం తక్కువ చేయడం అని కాదు కానీ, బట్ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. So that is when I decided even I have to become an actor for people to listen to me. Somewhere deep down నాకు అది ఉండింది మైండ్లో, కానీ నాకు తెలియలేదు. When people started asking me why, I went back into my memory lane to understand where it all started. నేను ఒకటి చెప్తే 10 మంది వినాలి. ఐ ఇంట్రోస్పెక్ట్ ఎ లాట్. అంటే నేను ఒక పని చేసేసిన తర్వాత అది మంచిగా చెడైనా అసలు నేను ఈ యాక్షన్ ఎందుకు చేశాను, హౌ డిడ్ ఐ సబ్ కాన్షియస్లీ డూ దట్, నేను ఇంట్రోస్పెక్ట్ ఎక్కువ చేసుకుంటూ ఉంటాను. సో దట్ ఈస్ వన్ ఐ రియలైజ్ దిస్ ఈస్ ది రూట్ కాజ్ ఆఫ్ మీ వాంటింగ్ టు కమ్ ఇన్ టు లైమ్ లైట్. అసలు నేను చాలా ఇంట్రోవర్టెడ్ పర్సన్, ఎవరితో కలవలేను. నేను ఎక్కువ నా పెట్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను, బుక్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను, మనుషులతో చాలా చాలా తక్కువ. నాకున్నది ఒకే ఒక్క ఫ్రెండ్ ఇన్ ఇయర్స్లో, మై కాలేజ్ మేట్. సో నాకు ఒక్కటే ఫ్రెండ్ నాకు. సో తను చెప్తా ఉండేవాడు, నువ్వు ఇమ్మడలేవేమో ఇండస్ట్రీస్ యూనో వెరీ సూపర్ఫిషియల్ అండ్ పీపుల్ ఏంటంటే ఆపర్చునిటీస్ కోసం టక్ 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 చేంజ్ అయిపోతారు, బికాస్ దట్ ఈస్ దేర్ వాళ్ళ బ్రతుకు తెరువు అది. నువ్వేంటంటే ఇమోషనల్గా కనెక్ట్ అయితే ఒకళ్ళిద్దరితోనే అండ్ అందరితో కమ్యూనికేట్ మాట్లాడవు, అది వేరేలా ప్రొజెక్ట్ అవుతుంది. సో అవసరమా, నువ్వు ఉండగలవా, నువ్వు ఇమోషనల్గా నువ్వు డ్యామేజ్ చేసుకుంటావేమో, ఇన్ని చెప్పాడు నాకు నా ఫ్రెండ్. సో అలాంటి మనిషిని నేను ఇంకా స్టిక్ ఆన్ అవ్వడానికి రీజన్ ఇది. కానీ చిన్న సింపుల్ ఒక విచిత్రమైన కాంట్రాస్ట్, నువ్వు నార్మల్గా అవుట్ స్పోకెన్, అవును, రైట్, వెన్ ఇట్ కమ్స్ టు ఇంట్రోవర్ట్, మళ్ళీ ఇంట్రోవర్టిజం, అది ఎట్లా అసలు? అంటే ఇఫ్ ఐ హ్యావ్ అ one-on-one కాన్వర్సేషన్, మీరు ఒకటి అడుగుతారు, నేను శ్రద్ధగా మీకు చెప్తాను, మీరు నా మాట వింటారు. ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఎలా అవుతుందంటే దిస్ లాట్ ఆఫ్ సోషలైజేషన్ అవ్వాలని, పార్టీస్ అని, అదని ఇదని, వర్క్ లేకపోతే అందరూ గ్యాదర్ అవుతారు కదా. నాకు అలాంటి గ్యాదరింగ్స్ కొంచెం మీనింగ్ఫుల్గా అనిపించవు, బికాస్ దిస్ లాట్ ఆఫ్ పీపుల్, దిస్ లాట్ ఆఫ్ స్టోరీస్ టు బి టోల్డ్, అందరు మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు వెళ్ళి హాయ్ అని ఆ సూపర్ఫిషియాలిటీ నాకు రాదు. ఆ విధంగా నేను చాలా ఇట్లా క్లోజ్డ్గా ఉంటాను. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ దిస్ ఐఎమ్ వెరీ ఓపెన్. నాతో వచ్చి ఒకళ్ళు కూర్చుంటే నేను చక్కగా అన్ని కథలు చెప్తాను. టూ ఎర్లీ టు డిసైడ్ ఏమో. ఏంది సార్, ఇప్పుడు ఇంకా నువ్వు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చావు అంటే ఇండస్ట్రీ అని కాదు. వెన్ ఐ స్టడీడ్ మెడిసిన్ ఇన్ అన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, నేను 6 years ఉన్నాను. ఐ థింక్ ఆల్మోస్ట్ 130 countries నుంచి మాకు స్టూడెంట్స్ ఉన్నారు ఆ యూనివర్సిటీలో. ఐ స్టడీడ్ ఇన్ చైనా. సో ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ దిస్. అక్కడ నేను అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు నా ఫ్రెండ్స్ వియట్నామీస్ ఆర్ యూనో మొరేషియన్స్, ఎవరైనా ఎనీ కంట్రీ, వాళ్ళు వచ్చి నాతో కూర్చొని ఇప్పుడు క్లాస్లో మేము పక్కన కూర్చుంటే ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ మీ టు ఎక్స్చేంజ్ ది కల్చర్, కమ్యూనికేట్. ఓహో ఇలా ఉంటుందా మీ కంట్రీలో, ఓకే వాట్ ఈస్ యువర్ ఫుడ్ ఏంటి, ఎలా అంటే మీ మ్యూజిక్, జనరల్ థింగ్స్. ఎగ్జాక్ట్లీ. బట్ అందరినీ కలిపి ఏమైనా ఒక ఎక్స్పో లాంటిది పెడితే ఐ డోంట్ నో వాట్ టు డు, ఎటు వెళ్ళిపోవాలా అనుకుంటాను. అడ్రస్ చేయలేను. నాకు అది చాలా సూపర్ఫిషియల్ అనిపిస్తుంది. ఐ కెన్ ఫేక్ ఇట్ ఇఫ్ ఐ హ్యావ్ టు, బట్ అదేలే. అంటే ఇక్కడ నార్మల్గా ఇప్పుడు పొలిమేర 2 పెద్ద హిట్ అయింది అండ్ పీపుల్ లవ్ టు మీట్. అందరూ మీ టీమే ఉన్నారు, మీ యూనిట్ ఉన్నారు, 100 మంది ఉంటారు. వాళ్ళందరినీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో 10 మంది, అక్కడ 10 మంది, వీళ్ళందరూ కలిపితేనే ఒక 40-50 మంది ఈజీగా అవుతారు. సో ఇక్కడ దట్ ప్రాక్టీస్ విల్ ఆటోమేటికల్లీ టేక్ ప్లేస్. ఇప్పుడు నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఇప్పుడు నేను డైరెక్షన్ టీంలో ఉన్నాను కాబట్టి ఐ హ్యావ్ వర్క్డ్ విత్ ఆల్. ఎడిటర్తో కూర్చొని ఎడిటింగ్ టీమ్తో కూర్చున్నాను, ఆర్ సెట్లో ఆర్ట్ టీమ్తో కూర్చున్నా, కెమెరా టీమ్. సో ఒక 1 year జర్నీ నాకు 1 year పట్టింది వీళ్ళందరితో
కలవడానికి. నాకు సెట్‌లో వర్క్ కాబట్టి ఇవాళ ఏం చేస్తున్నారు, ఏంటి నాకు ఆ క్లారిటీ ఉంటుంది కాబట్టి అదే మాట్లాడతాను. అవును. బట్ వాళ్ళతో ఒక పర్సనల్ లెవెల్‌లో కనెక్ట్ అవ్వడానికి నాకు 1 ఇయర్ పట్టింది. 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 అదే ఇప్పుడు మీ వర్క్ గురించి ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఆ రోజున్న ఎగ్జాక్ట్‌లీ. ప్రోగ్రామ్, ఆ! నెక్స్ట్ డే దట్ వే ఈవెన్. ఐ యామ్ వెరీ గుడ్ అట్ కమ్యూనికేటింగ్. అంటే యూ ఆర్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్. ట్రూ అంతే. అదే అడ్మినిస్ట్రేటర్ అందరితోని మాట్లాడక్కర్లేదు. మాట్లాడు నెక్స్ట్ పర్సన్‌తో మాట్లాడితే మాట్లాడితే చాలు. చాలు. ఓకే. బట్ నా 2 పాయింట్లు మళ్ళీ. ఇప్పుడు యాక్టర్ అవ్వాలనుకున్న దానికి నువ్వు చెప్పిన రీజన్స్ బావున్నాయి. ఎందుకంటే నువ్వు చిన్నప్పుడే స్టార్డమ్‌లోకి వెళ్ళిపోయావు స్కూల్‌లో. తర్వాత ఫ్యామిలీలో డాక్టర్ అయ్యి అదొక స్టార్డమ్. ట్రూ. 2 స్టార్డమ్‌లు చూసావు ఆల్రెడీ. దిస్ ఈజ్ థర్డ్ స్టేజ్ ఇన్ లైఫ్. యాహ్! ఇప్పుడు యాక్టర్ ఓకే. బట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లోకి కూడా వెళ్ళి అవతల ప్రొడక్షన్ కూడా హ్యాండిల్ చేసి అవును. ఇది ఈ ఇంట్రెస్ట్ ఎట్లా డెవలప్ అయింది? అది నా ఈ 5 ఇయర్స్ జర్నీ సార్. 2018లో నేను ఇండియా వచ్చాను. 2017 ఎండింగ్‌లో వచ్చాను. 2018లో అసలు మిస్ ఇండియా పార్టిసిపేట్ చేద్దామని నేను ఇండియా వచ్చాను. అదొక స్టార్డమ్. స్టార్ట్ హ్మ్. సో, మిస్ ఇండియా ఆ ఇయర్ పార్టిసిపేట్ చేయడం అయింది. ఔట్ ఆఫ్ 150 గర్ల్స్‌లో ఇన్ తెలంగాణ అందరొచ్చారు. ఐ థింక్ నేను పార్టిసిపేట్ చేసిన ఇయరే ఫారియా, దెన్ డింపుల్ హయాతి, మన ఇప్పుడు గౌతమ్ మీనన్ గారితో వర్క్ చేసిన సిద్ది ఇద్నాని. సో, మేమందరం ఆ ఇయరే పార్టిసిపేట్ చేసాము. అందరం పార్టిసిపేట్ చేసాం. బట్ అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదు ఫర్ వేరియస్ రీజన్స్. ఫర్ వేరియస్. సో, నేను సెలెక్ట్ అయ్యాను. దెన్ వి వెంట్ టు బెంగుళూరు. దెన్ ఐ వాస్ క్రౌన్డ్ యాస్ మిస్ ఇండియా తెలంగాణ. ఈ స్టేట్‌ని నేను రిప్రజెంట్ చేశాను. బట్ మనకి పాజెంట్రీ అంత ఇక్కడ అవేర్‌నెస్ లేదు కాబట్టి ఏ స్టేట్‌ని ఎవరు రిప్రజెంట్ చేస్తారో అంత మనకి ఐడియా లేదు. జస్ట్ మిస్ ఇండియా అని తెలుసు గానీ అసలు ఆ సెలక్షన్స్ ఎలా ఉంటాయి, ఏమేం రౌండ్స్ ఉంటాయి, ఏం చూసి వాళ్ళని ప్రొసీజర్స్ ఏంటన్నది తెలీదు. ఇక్కడ మనకు కొంచెం పాజెంట్రీ అవేర్‌నెస్ చాలా తక్కువ. సో, అసలు దానికోసమని వచ్చాను నేను. ఫ్యాక్ట్. దెన్ స్లోలీ వెన్ ఐ వాజ్ ఇన్ ముంబై. 1 మినిట్. యాహ్! ఇప్పుడు ఓకే. డాన్స్ నేర్చుకున్నావు కాబట్టి డాన్స్ చేసావు. పాటలొచ్చు కాబట్టి పాటలు పాడావు. అసలు ఈ మిస్ ఇండియాలోకి వెళ్ళాలి అన్న ఆలోచన ఏంటి? నీవన్నీ చాలా విచిత్రమైన కాంబినేషన్. అన్నిటికీ కాజ్ అదే సార్. ఇందాక నేను చెప్పింది స్టార్డమ్‌లోకి గుర్తుపెట్టుకోండి. వెళ్ళిపోవడమే. స్టార్డమ్‌లోకి వెళ్తే నేను చెప్పేది వింటారు. నేను చేయాలనుకుంటున్న సర్వీస్ ఆర్ నేను ఇప్పుడు చాలామంది ఏమంటారంటే నేను విన్నాను సార్ ఈ స్టేట్మెంట్. నువ్వు యాక్టర్‌వి నీకెందుకు పాలిటిక్స్ గురించి, ఆర్ నువ్వు యాక్టర్‌వి యూనో వీళ్ళు సోషల్ సర్వీస్ అవి చేస్తున్నారంటే జస్ట్ ఫేమ్ కోసం చేస్తున్నారా అది ఇది అని. ఇవన్నీ నేను వింటా. అంటే చాలామంది యాక్టర్స్ గురించి జనాలు అన్నప్పుడు నేను యువతల వైపు ఉన్నాను కదా. అంతేగా. సో, ఐ డోంట్ ఆ నిందలు నేను మోయాలనుకోవట్లేదు. అంటే ఇప్పుడు సినిమా వరల్డ్‌కి, పొలిటికల్ వరల్డ్‌కి మధ్యలో బ్యారియర్ ఏదైతే ఉందో అది చెరిగిపోయింది. చెరిగిపోయింది. అవును. చెరిగిపోయింది. ఎందుకంటే బట్ స్టిల్ పీపుల్ ఆర్ ఆ యాక్సెప్టెన్స్ రావట్లేదు. రన్ ఆఫ్ ది మిల్ వర్డ్ అది. ఎగ్జాక్ట్‌లీ. అంటే నేను నిజంగా నాకేంటంటే సార్ ఒక్క దాంట్లో నేను ఇన్వెస్ట్ చేశాను అంటే ఎమోషనల్లీ, ఫిజికల్లీ ఇన్ వాట్ ఎవర్ వే ఐ హ్యావ్ టు బి వెల్ ట్రైన్డ్. అది నాకు చిన్నప్పటి నుంచి నాకు ఆ బుకిష్ మెంటాలిటీ ఉంది. ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, ఫైనల్ ఎగ్జామ్స్ వాట్ ఎవర్ ఎగ్జామ్. నేను ఎంత హార్డ్ వర్క్ ఒక యూనిట్ టెస్ట్ రాయడానికి ఎంత హార్డ్ వర్క్ పెడతానో ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి అంతే హార్డ్ వర్క్ పెడతాను. ఒక ప్లానింగ్తో వెళ్తాను. సో దట్ ఐ అప్లై దట్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. ఓకే. నేను ఇప్పుడు రేపు పాలిటిక్స్లో రావాలనుకున్నా, లేకపోతే యాక్టింగ్ చేయాలనుకున్నా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ నీడ్ టు హ్యావ్ ది అండర్స్టాండింగ్ అండ్ ది ఇన్ఫర్మేషన్ ఫర్ మీ టు టాక్ ఆర్ టు యూనో ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి. అదే. సో ఇప్పుడు నేను సడన్గా నేను యాక్టర్ని అయిపోయి ఇప్పుడు నాకు ఫేమ్ వచ్చింది కదా, ఏది పడితే అది మాట్లాడకుండా దానికన్నా ముందే ఐ ప్రిపేర్డ్ మై సెల్ఫ్ ఇన్ వేరియస్ సెక్టర్స్. ఇప్పుడు ఈ మిస్ ఇండియాకి సంబంధించి ప్రిపరేషన్స్ ఏంటి చేసావు? చాలా ఉన్నాయి సార్. డైటింగ్. నేను ఇది కూడా చెప్తాను. దిస్ ఇస్ అ హోల్ జర్నీ. ఐ థింక్ ఐ వాజ్ వెన్ ఐ స్టార్టెడ్ మిస్ ఇండియా అవ్వాలి నేను అని ఫిక్స్ అయినప్పుడు ఐ వాజ్ 84 kilos. 84. బట్ మిస్ ఇండియాకి దే నీడ్ టు హ్యావ్ అ స్లిమ్ ఫిగర్ ఆర్ ఫిట్గా ఉండాలి ఎక్సెట్రా ఎక్సెట్రా. ఐ స్టార్టెడ్ నేను 2017 ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో సెప్టెంబర్ నుంచి ఐ స్టార్టెడ్ ట్రైనింగ్ మై సెల్ఫ్. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 months ఐ యూస్ టు వర్క్ ఆన్ మై డైట్ అండ్ కంప్లీట్ 4 months డైట్లోనే ఉన్నాను. డైట్ అంటే
డైట్ అంటే ఐ హ్యావ్ టు కట్ డౌన్ ఎక్స్ట్రా కార్బ్స్, ఎక్కువ యూనో హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ కట్ చేసేయాలి. లైక్ రైస్ కూడా తినేదాన్ని కాదు నేను. ఐ యూస్ టు ఈట్ కీన్వా ఆర్ బ్రౌన్ రైస్ కూడా కాదు, ఇప్పుడు అట్లీస్ట్ ఐమ్ ఈటింగ్ బ్రౌన్ రైస్. అప్పుడు కీన్వా, మిల్లెట్స్, అది కూడా ఇంత చిన్న పోర్షన్, ఆర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బాయిల్డ్ వెజిటేబుల్స్, సాలెడ్స్, పచ్చి కూరగాయలు లేకపోతే ఉడకబెట్టిన కూరగాయలు. చాలా కష్టం కదా. అవే 4 months నేను ఇదే డైట్కి స్టిక్ ఆన్ అయితేనే 84 నుంచి 60కి వచ్చాను నేను. 24 kgs తగ్గాను. ఐ వర్క్డ్ ఆన్ మై డయట్, ఐ వర్క్డ్ ఆన్ మై, అంటే మనకి ర్యాంప్ వాక్ రావాలి, బికాస్ అక్కడ మనం ఒక డిజైనర్ వేర్ వేసుకొని వీ హ్యావ్ టు వాక్ విత్ కాన్ఫిడెన్స్. ఇంత హీల్స్ ఇస్తారు. సో దట్ వాస్ దేర్. అండ్ ఐ యూస్ టు వర్క్ ఆన్ మై క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే దాన్ని నేను ఎలాగా, నా పర్సనాలిటీ కనపడేలాగా నేను ఎలా ఆన్సర్ చేయాలి, ఆర్టికులేట్ గా చెప్పాలి. హౌ యూ ఆర్టికులేట్ ఇన్ గివెన్, అంటే అప్పటికప్పుడు అడుగుతారు. యూ ఓన్లీ ఆ క్వశ్చన్ వింటున్న టైంలోనే యూ హ్యావ్ టు ఆర్టికులేట్ ఇన్ యువర్ మైండ్. సో దట్స్ దేర్. ఆలోచించుకునే టైం ఉండదు. ఫోర్త్ థింగ్ వచ్చేసి ఐ హ్యావ్ టు డూ మై ఓన్ హెయిర్ అండ్ మేకప్. అంటే 45 days వీ గో ఆన్ రిప్రజెంటింగ్ వేరియస్ బ్రాండ్స్, మాకు స్పాన్సర్ చేసిన బ్రాండ్స్ అన్నిటికీ. సో వీ హ్యావ్ టు డూ అవర్ ఓన్ మేకప్, హెయిర్, దెన్ ఫోటో షూట్స్ చేసినప్పుడు హౌ టు పోజ్. సో దీనికి ఎవరైనా మీకు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారా, మీ సెల్ఫ్ ట్రైనింగ్ ఉంటారని కూడా నాకు తెలియదు. ఆ టైంలో ఉన్నారు, దేర్ ఆర్ పీపుల్. మనకి హైదరాబాద్లో లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది, వన్ ఆఫ్ ది మిస్ ఇండియా కంటెస్టెంట్ స్టార్ట్ చేసింది, నిఖితా తన్వాని అని. బట్ బిఫోర్ దట్ ఢిల్లీలో, ముంబైలో, పూణేలో ఉండేవి. ఐ డెంట్ ఈవెన్ నో దట్. నేను అన్ని యూట్యూబ్ వీడియోస్, ఐశ్వర్య వీడియోస్, సుష్మితా సేన్, నాకు లారా దత్తా చాలా ఇష్టం. లారా దత్తా ఆర్ ఆ ఇయర్లో 2014 నుంచి 17 వరకు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్, వాళ్ళ వీడియోస్, వాళ్ళ క్వశ్చన్ ఆన్సర్స్ ఎట్లా ఆన్సర్ చేశారు, ఎలా నడిచారు, ఎలా మాట్లాడారు, అవన్నీ చూసి ఆన్లైన్లో ప్యాజెంట్ కోచింగ్ కొన్ని వీడియోస్ ఉంటాయి, వాటి మీద డిపెండ్ అయ్యి నేను ఓన్గా చేసుకున్నాను. 4 months. సో ఫెబ్లో వీ హ్యాడ్ సెలెక్షన్స్ అంతా అయిపోయింది. విన్ అయ్యాను Feb 24th, 2018. దెన్ నాకు ఇంకా టైం ఇచ్చారు. ఇక్కడ వరకు ఐ వాజ్ హ్యాపీ. ఐ రిమెంబర్ బ్యాక్ స్టేజ్ నేను విన్ అయిన అప్పుడు Feb 24th ఐ వాజ్ క్రౌన్డ్ మిస్ ఇండియా తెలంగాణ. వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్ దే కాల్ మీ బ్యాక్ స్టేజ్ అండ్ తను నాకు ఏం చెప్పిందంటే, కామాక్షి, ఇప్పుడు యూ వన్ ద టైటిల్ బట్ యూ హ్యావ్ టు, నేను అప్పుడు 62 ఉన్నాను, 60 కాదు 62 ఉన్నాను. షీ సెడ్ యూర్ లుకింగ్ లిటిల్ చబ్బీ ఆన్ స్క్రీన్, యూ హ్యావ్ టు. 62కే చబ్బియా? యా, చబ్బీ అంటే వేరే కంటెస్టెంట్స్ అందరు ఇంకా లీన్ ఉన్నారు. బట్ యు ఆర్ ఆల్సో ఏ టాల్ గర్ల్. అంతే. మిస్ ఇండియాకి హైట్ రిక్వైర్మెంట్ నేను చేసినప్పుడు 5'7" ఉండాలి. తర్వాత ఇప్పుడు 5'3" మార్చారు. సో హౌ టాల్ ఆర్ యు? ఐమ్ 5'7". సో షీ ఎగ్జాక్ట్ అంటే ఇవే వర్డ్స్ యూస్ చేసింది తను. యూ హ్యావ్ టు పుట్ డౌన్ లిటిల్ వెయిట్, నువ్వు 50 అవ్వాలి, లేదు అంటే ఇఫ్ యూ డోంట్ గ్రూమ్ యువర్ సెల్ఫ్. ముగ్గురు కంటెస్టెంట్స్ నన్ను క్రౌన్ చేశారు. అవుట్ ఆఫ్ 150 మా ముగ్గురు సెలెక్ట్ చేశారు. బెంగళూరుకి వెళ్ళాము, మా ముగ్గురులో నన్ను క్రౌన్ చేశారు. దెన్ షీ సెడ్ వీ హ్యావ్ టు గివ్ యువర్ క్రౌన్ టు సమ్ ఎక్స్ పర్సన్. ఇంకా ఇద్దరు కంటెస్టెంట్స్లో ఒకళ్ళ నేమ్ చెప్పింది తను. నేను అప్పుడే చాలా షాక్ అయ్యాను. అక్కడి వరకు ఐ వాజ్ హ్యాపీ, ఓకే నేను పెట్టిన ఎఫర్ట్స్కి అంత వర్క్ అవుతుంది ఎక్సెట్రా అంత అనుకుంటా ఉన్నాను. ఐ స్టిల్ రిమెంబర్, మాకు క్రౌన్ చేసిన ముందు నైట్ స్టేజ్ అంతా రెడీ చేస్తున్నారు. ఆ హోటల్లోనే, రెనసాన్స్ హోటల్లోనే మాకు రూమ్స్ ఇచ్చారు. అక్కడే హాల్లో క్రౌనింగ్ గర్ల్స్ వాళ్ళు సెట్ అంతా రెడీ చేస్తున్నారు, స్టేజ్ అంతా. ఐ రిమెంబర్ సిట్టింగ్ ఆన్ ద ఫ్లోర్ అండ్ వీపింగ్. ఇంత కష్టపడ్డాను, రేపు టైటిల్ నాకు వస్తుందో రాదో అని. భయపెట్టింది కదా ముందు రోజు కాదు, విన్ అయిన తర్వాత భయపెట్టింది. బట్ నాకు ఇట్ వాజ్ అన్ ఎమోషనల్ జర్నీ. ఎందుకంటే when I was in China, my father said, నేను pageantry అంటే దిస్ లాట్ ఆఫ్ కాస్ట్ అండి, ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అఫేర్. అసలు ఐడియా లేదు, చెయ్యాలి, దూకేసిన తర్వాత నేను ఒక్కొక్కటి అమర్చుకుంటూ వచ్చాను. దెన్ మై ఫాదర్ సెడ్, నేను 1 రూపీ కూడా ఇవ్వను, నేను ఎందుకు, వై ఆర్ యూ స్టడీయింగ్ మెడిసిన్, నేను ఐ విల్ నాట్, చిల్లిగా అవ్వ కూడా ఇవన్నీ ఏం చేసుకుంటావు చేసుకోవాలి మిస్ ఇండియాకి. సెడ్ ఓకే ఇవ్వకండి, నేను ఇప్పుడు హాస్పిటల్లో వర్క్ చేస్తున్నా, ఐ విల్ టేక్ వాట్ ఎవర్ స్టైఫండ్ ఐమ్ గెటింగ్ అండ్ ఐ విల్ డూ సమ్ పార్ట్ టైమ్ జాబ్, నేనే ఎర్న్ చేసుకుంటా అనేసి. వాట్ ఇస్ యువర్ ఫాదర్? మీ నాన్నగారు ఏం చేస్తారు? హి ఈజ్ అ కెమెరామ్యాన్, ఆపరేటివ్ కెమెరామ్యాన్.
సో నేను చైనాలో ఉన్నప్పుడు నా స్కెడ్యూల్ ఎలా ఉండేదంటే లిటరలీ ఐ యూస్ టు వేకప్ ఎట్ 6 o'clock, 7:30 కల్లా హాస్పిటల్లో ఉండాలి, ఎందుకంటే 8కి రౌండ్ స్టార్ట్ అవుతాయి. డాక్టర్స్ అన్ని ఫైల్స్ ఇచ్చేస్తారు. వీ హ్యావ్ టు సీ వాళ్ళు ఏ కేసెస్ ఎవరి దగ్గరికి వెళ్తాం, ఏ పేషెంట్స్ దగ్గర, ఆ రిపోర్ట్ అంతా రాసుకోవాలి. 8 నుంచి 12 వరకు రౌండ్స్ అయిపోయిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు సిట్ అండ్ రైట్ ఆల్ ది రిక్వైర్డ్, అంటే వీళ్ళు ఫాలో అప్, ఎవరు ఫాలో అప్లో ఉన్నారు, ఎవరు ఇవాళ అడ్మిట్ అయ్యారు. సో అంత ఓకే. దట్ ఈస్ వాట్ జూనియర్ వీ యాజ్ ఇంటర్న్స్ డూ దేర్. 12 o'clock అయిపోయేది. ఐ యూస్ టు టేక్ మై బైక్ అండ్ ఇమీడియట్లీ రన్ టు దిస్ ఇండియన్ రెస్టారెంట్. అక్కడ ఆ ఇండియన్ రెస్టారెంట్లో నేను అక్కడ చైనాలో ఇండియన్ రెస్టారెంట్స్కి చాలా డిమాండ్. అంటే మన ఫుడ్, మన కల్చర్ ఎక్స్పీరియన్స్ చేయాలని వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. యా. సో ఒక విక్కీ దాదా అని ఆయన ఉండేవాళ్ళు. హీ యూస్ టు రన్ దట్ ఇండియన్ రెస్టారెంట్. హీస్ ఫ్రమ్ ఢిల్లీ. హీ సెడ్ ఐ నీడ్ ఇండియన్ డాన్సెస్, మనకి పర్ఫామ్ చేస్తున్నామంటే ఇంకా ఎక్కువ మంది వస్తారు అని చెప్తే ఐ సెడ్ ఐ విల్ పర్ఫామ్, నాకు ఎంత పే చేస్తారంటే ఈ సెడ్ మన ఇండియన్ కరెన్సీలో ఒక హీ యూస్ టు పే మీ 50,000 ఎవ్రీ మంత్. ఓకే. సో నేను ఇక్కడ హాస్పిటల్ 12 వరకు చేసి ఫాస్ట్గా అక్కడికి వెళ్ళి మేకప్ చేసుకొని టక డ్రెస్ చేంజ్ చేసుకొని లేరు కదా. సో స్టేజ్ ఎక్కేసి ఐ యూస్ టు పర్ఫామ్ ఫర్ 2 hours. మాకు ఉండేది 2 hours బ్రేక్ మధ్యలో, 12 to 2. సో నేను ఇక్కడికి వచ్చి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక పర్ఫార్మెన్స్ చేయాలి. 4 performances చేసి నేను మనీ సేవ్ చేద్దామని వాళ్ళకి అన్న ఫుడ్ కూడా మీరే పెట్టాలి నాకు, బికాజ్ నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పేసి ఆ మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు కదా. సో దే యూస్ టు గివ్ మీ ఫుడ్. నేను మళ్ళీ ఫుడ్ తినేసి మళ్ళీ హాస్పిటల్కి డైరెక్ట్, ఇంకా రెస్టింగ్ టైం ఏం లేదు. ఐ యూస్ టు కమ్ టు హాస్పిటల్. మళ్ళీ 2:30 నుంచి అంతా స్టార్ట్ అయ్యేది టిల్ 6:30 in the evening. మళ్ళీ 6:30 నుంచి హోటల్కి వెళ్ళేదాన్ని, రెస్టారెంట్కి వెళ్ళేదాన్ని. 7 o'clock నుంచి 9 వరకు మళ్ళీ పర్ఫామ్ చేయాలి, 4 performances అయిన తర్వాత ఐ యూస్ టు హ్యావ్ మై డిన్నర్ దేర్ at 9:30. దెన్ ఐ యూస్ టు కమ్ బ్యాక్ హోమ్ బై 10:30. ఐ యూస్ టు స్లీప్. మళ్ళీ మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేగాలి, ఎందుకంటే నాకు మధ్యలో ఫాలో మిస్ అవుతాను కదా. 6:30 నుంచి డైరెక్ట్ అటు వెళ్ళిపోతున్నాను. సో ఐ హ్యావ్ టు వేకప్ లిటిల్ ఎర్లీ. ఐ యూస్ టు హార్డ్లీ స్లీప్ ఫర్ like 4-5 hours. దిస్ హ్యాపెండ్ ఫర్ 7 months. 7 months ఇదే మన సైకిల్ అంతా. అంటే ఈ ఎఫర్ట్స్ అన్ని గుర్తొచ్చాయి నన్ను క్రౌన్ చేసే ముందు రోజు when I was sitting there. ఆ స్ట్రగుల్ అంతా గుర్తొచ్చింది. ఎగ్జాక్ట్లీ. అండ్ మై మామ్ హెల్ప్ మీ ఫైనాన్షియలీ, మై గ్రాండ్ పేరెంట్స్ హెల్ప్ మీ. వాళ్ళకి తెలియదు అసలు ప్యాజెంట్ అంటే ఏంటో ఏం తెలియదు. ఓకే అదేదో చేయాలనుకుంటుంది, సపోర్ట్ చేద్దామని. నేను అంత ఎర్న్ చేసుకొని వచ్చినా ఆ మనీ సరిపోలేదు. అదే అందుకే అంటున్నాను ఇట్స్ అ వెరీ కాస్ట్లీ అఫేర్ ప్యాజెంట్రీ. యా. సో టోటల్గా ఎంత ఖర్చు అయిందమ్మా నీకు? ఐ థింక్ దగ్గరగా ఒక 20-25 lakhs అయి ఉంటుంది. విత్ ఆల్ ద షాపింగ్, హీల్స్ అని, బట్టలని, యూనో డూయింగ్ ఆల్ ద గ్రూమింగ్, జిమ్కే నేను స్పెండ్ చేశాను, ట్రైనర్స్ కానీ. సో ఐ హ్యావ్ స్పెండ్ సో మచ్. మమ్మీ హెల్ప్ చేశారు బాగా. తనకి అంటే వీళ్ళకి ఏంటంటే నేను పెట్టే డెడికేషన్, హార్డ్ వర్కే వాళ్ళకి కనిపిస్తుంది. సో అందుకే దే డోంట్ నో ఏమవుతుందో రేపటి రోజు తెలీదు. ఇంత కష్టపడుతుంది, మనం సపోర్ట్ చేయాలి అనేది మాత్రం మా తెలుసు, అదొక్కటే తెలుసు. సో ఆ రోజు బ్యాక్ స్టేజ్ విన్ అయిన తర్వాత ఆవిడ ఏదైతే మాటలు అన్నారో, యూ హ్యావ్ టు పుట్ డౌన్ యువర్ వెయిట్, 50 అవ్వాలి, 62 యూ ఓన్లీ హ్యావ్, అంటే అది Feb 24th. May 6th కల్లా అందరం ముంబై వచ్చేయాలి. సో వాళ్ళతో 2 months ట్రావెల్ చేస్తే ఆ ట్రావెల్లో వాళ్ళు పిక్ చేసుకుంటారు. మనం అక్కడ చాలా సబ్ కాంటెస్ట్స్ అవుతాయి ఆ 2 monthsలో. మే, జూన్ 19th అనుకుంటా మాకు ఫినాలే అయ్యింది. బిగ్ బాస్ లైక్ ప్రోగ్రామ్ లేదు. బట్ సో ఆ 2 monthsలో వాళ్ళు మనతో ట్రావెల్ అవుతారు కాబట్టి ఓకే షీ ఈస్ ది రైట్ పర్సన్ టు విన్ అనేసి వాళ్ళు డిసైడ్ అవుతారు. సో ఈ బ్యాక్ స్టేజ్ ఇది అన్నప్పుడు నేను చెప్పాను, లేదండి ఆమె డాక్టర్, ఐ నో నేను 56 కన్నా 1 kilo ఇటు వచ్చినా నేను అండర్ వెయిట్ కేటగిరీలోకి వెళ్ళిపోతాను. ఐ డోంట్ వాంట్ డూ దట్. నేను ఒక 57 అలా అవుతాను. ఓకే నాకు ఇంత టైం ఉంది కదా, ఐ విల్ డూ మై బెస్ట్ అని చెప్పాను. మేలో వెళ్ళే టైం కల్లా ఐ లాస్ట్ 56 వరకు వెయిట్ తగ్గాను నేను. సో 84 to 56 వాజ్ మై జర్నీ. బట్ ఈ హార్డ్ వర్క్ చేస్తున్న ప్రాసెస్లో వెయిట్ తగ్గడానికి దే వర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ నాకు.
మనం బ్యూటీ ప్యాజెంట్స్ అంటే నేను చూసింది, నేను చైనాలో ఉన్నప్పుడు అసలు నేను బ్యూటీ ప్యాజెంట్స్కి ఎంటర్ అవ్వాలి అనుకున్నాను. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇది. వన్ ఐ యూస్ టు సీ లారా దత్త ఆర్ సుష్మిత సేన్ ఆర్ ఆల్ దిస్ పీపుల్ టాకింగ్, ఇట్ వాస్ వెరీ ఎంపవరింగ్. దే వర్ వెరీ యునో ఓపెన్ అబౌట్ దేర్ ఒపీనియన్స్, అండ్ వేరే అమ్మాయిలకి చాలా స్ఫూర్తిగా ఉండేది వాళ్ళు మాట్లాడేది వింటే. ఎగ్జాక్ట్లీ. సో మనం బ్యూటీ ప్యాజెంట్స్ అంటే ఇంకా ఎక్స్టర్నల్ బ్యూటీకి టీత్ అన్ని అలైన్డ్గా ఉండాలి, యూనో ఫేస్కి ఫిల్లర్స్ చేయించుకుంటారు, బొటాక్స్ చేయించుకుంటారు, యూ హ్యావ్ టు పుట్ డౌన్ వెయిట్, స్ట్రెచ్ మార్క్స్ ఉండకూడదు. వెరీ అన్రియలిస్టిక్. ఈ ఈ ఈ కష్టపడుతున్న టైంలో నాకు ఈ క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి. మనం బ్యూటీ ప్యాజెంట్ అనిందే అమ్మాయిల్ని ఎంపవర్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్. ఎగ్జాక్ట్లీ. అలాంటిది మనమే మనల్ని ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పడం ఏంటి అనేది నాకు స్లోగా ఐ స్టార్టెడ్ గెటింగ్ డిస్కనెక్టెడ్ విత్ దిస్ టోటల్ ప్రాసెస్ ఆఫ్ పాజెంట్రీ. అండ్ ఇప్పుడు మోడల్స్ని ఒక సర్టన్ వేలో ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ బ్యూటీ పాజెంట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఆ రెండు ఒకటే అని నాకు వెళ్ళే ప్రాసెస్లో అర్థమైంది. ఐ యూస్ టు థింక్ మోడలింగ్ ఇస్ డిఫరెంట్, పాజెంట్రీ ఇస్ డిఫరెంట్. మోడల్స్ అంటే వాళ్ళు ఇలా సర్టన్ వేలో ఉండాలి, రన్వే మోడల్స్ ఇలా ఉండాలి, క్యాటలాగ్ మోడల్స్ ఇలా ఉండాలి, అది ఉంటుంది. ఇప్పుడు మనకి యాక్టర్స్ కూడా చూస్తాం, బట్ ఇట్ ఇస్ చేంజింగ్ అనుకోండి. బ్యూటీ స్టాండర్డ్స్ ఆర్ చేంజింగ్. మన వాళ్ళు ఏంటంటే ఇంటర్నేషనల్ ఫిగర్స్ని తీసుకొని వాళ్ళలా మనం ఉండాలంటే మన ఇండియన్కి వీ హ్యావ్ సర్టన్ బాడీ టైప్స్, వీ హ్యావ్ సర్టన్ స్కిన్ టోన్. మనకున్న దాంట్లో మనం యూనో వీ హ్యావ్ టు ఫెసిలిటేట్ ఆడియన్స్, కానీ వాళ్ళలాగా మనం తయారవ్వాలి అనేది ప్యాజెంట్రీలోనే నేను ఫస్ట్ అబ్జర్వ్ చేశాను. యాక్టర్స్లో కూడా ఉంది అది, యాక్టింగ్ ఈ ఇండస్ట్రీలో కూడా. బట్ దట్ ఈస్ వేర్ ఐ స్టార్టెడ్ గెటింగ్ డిస్కనెక్టెడ్. అండ్ దెర్ వాజ్ వన్ క్వశ్చన్, నేను టాప్ 15 వరకు వెళ్ళాను, బట్ ఒక క్వశ్చన్ మాకు ఇలా క్వశ్చన్ ఆన్సర్స్ రౌండ్ అవుతుంది, ఇంటర్వ్యూస్ అవుతూ ఉంటాయి. దే ఆస్ మీ వన్ క్వశ్చన్, దట్ ఈస్ వేర్ దే గాట్ డిస్కనెక్టెడ్ విత్ మీ. అప్పటి వరకు నా పైన చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాళ్ళకి. దే ఆస్డ్ మీ వై షుడ్ యూ విన్ దిస్ క్రౌన్, విన్ అవ్వకపోతే నువ్వు ఏం ఫీల్ అవుతావు అని. సో ఒక 3 అమ్మాయిలను కూర్చోబెట్టి, దే యూస్ టు కాల్ 3 మెంబర్స్, 30 గర్ల్స్ ఉన్నాము. సో ది అదర్ 2 గర్ల్స్ వర్ లైక్, నో మేము చచ్చిపోతాం ఇది రాకపోతే అసలు అంటే ఇమీడియట్ బయటికి వెళ్ళి చచ్చిపోతాం. సో దే వర్ వెరీ ఎమోషనల్లీ, నో మ్యామ్ దిస్ ఇస్ లైక్ మేము ఇది చాలా కష్టపడ్డాం దీనికోసం, అండ్ ఇది రాకపోతే దిస్ ఈజ్ అవర్ లైఫ్, దిస్ ఈజ్ అవర్ డ్రీమ్, దిస్ ఈజ్ మై డ్రీమ్. ఒక అమ్మాయి ఏమో నాకు చిన్నప్పటి నుంచి ఈ డ్రీమ్, నేను ప్యాజెంట్స్ చూస్తా పుట్టింది అందుకు అని నన్ను అడిగినప్పుడు నేను ఏం చెప్పాలా అని ఆగాను. సరే ఏదనిపిస్తే అది చెప్దాము అనేసి ఐ టుక్ అ గ్యాప్ ఫర్ లైక్ 10-15 seconds అండ్ ఐ టోల్డ్ దెమ్, సీ ఐ హ్యావ్ వర్క్డ్ మై యాస్ ఆఫ్ ఫర్ దిస్. ఎంత హార్డ్ వర్క్, ఇప్పుడు మీకు చెప్పాను కదా నేను చైనాలో ఉన్నప్పుడు ఎలా దట్ ఈస్ దేర్. ఇక్కడ అదంతా చెప్పలేదు. నేను ఎంత హార్డ్ వర్క్ చేశానో నాకు తెలుసు, నేను అంత చేశాను కాబట్టి ఈరోజు మీ ముందు నేను కూర్చున్నాను. విన్ అవ్వకపోతే డెఫినెట్లీ ఐ ఫీల్ బ్యాడ్, బికాస్ ఇంత ఎఫర్ట్ పెట్టాక ఒక దానికోసం అది రాకపోతే ఎవరికైనా బాధగా ఉంటుంది. బట్ ఐ ఆల్సో హ్యావ్ ది మెచ్యూరిటీ టు అండర్స్టాండ్ దట్ దిస్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్, దిస్ లాట్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ దిస్. Pageant is not my life, pageant is just part of my life. Yes. So I'll definitely feel bad, but I'll move on అని చెప్పాను. సో వాళ్ళకి ఏంటంటే డెస్పరేట్గా ఉండేవాళ్ళు కావాలని నాకు అప్పుడే అర్థమైంది. అంత డెస్పరేట్గా ఉన్న వాళ్ళే ఏమైనా చేస్తారు అనొక యూనో ప్రీ నోషన్లో వాళ్ళు ఉన్నారు. బట్ థింకింగ్ రియలిస్టిక్లీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏది నథింగ్ ఈజ్ ఇండిస్పెన్సిబుల్ ఇన్ దిస్ వరల్డ్. రైట్. ఇది లేకపోతే మేము చచ్చిపోతాము ఇది అన్నది లేదు. ఆ మూమెంట్ అనిపిస్తుందేమో కానీ ఆ మూమెంట్ లో కూడా నీలాంటి ఒక విజ్డమ్ ఉన్న గర్ల్స్ కి అనిపించదు. వాళ్ళు కొంచెం నేరో మైండెడ్ గా ఉన్న వాళ్ళు, లేకపోతే ఆ లిమిటెడ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకు మేము చచ్చిపోతామండి, మేము ఇందుకే పుట్టాం, లేకపోతే కొంతమంది ఏడ్ చేస్తారు అక్కడే. అది దట్ హ్యాపెన్స్ ఇన్ఫాక్ట్ ఇన్ నార్మల్ ఇంటర్వ్యూస్ ఆల్సో. జాబ్ ఇంటర్వ్యూస్ లో కూడా వాళ్ళు కొంతమంది బోల్డ్ గా ఉంటారు, కొంతమంది ఏడ్చేస్తారు. ఇట్ మోర్ హ్యాపెన్స్ విత్ గర్ల్స్. మెయిన్లీ ఇంకోటి ఏంటంటే బ్యూటీ పాజెంట్స్ లో వి ఆల్సో హ్యావ్ దిస్ బ్యూటీ విత్ పర్పస్ ప్రాజెక్ట్ ఒకటి చేయాలి. బ్యూటీ విత్ పర్పస్ ప్రాజెక్ట్. సో అందులో ఏంటది అంటే అందులో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఒక కాజ్ ని సపోర్ట్ చేస్తా సోషల్ వర్క్ చేసి అది ప్రెజెంట్ చేయాలి ఫినాలేలో. సోషల్ కాజ్ కి నాది వచ్చేసి నేను ఆల్రెడీ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ వాయిస్ ఫర్ గర్ల్స్ అని ఒక ఎన్జిఓ ఉంది మనకి. వాయిస్ ఫర్ గర్ల్స్. ఓకే.
వీళ్ళు ఏంటంటే మార్జినలైజ్డ్ ఏరియాస్కి వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలు టీనేజర్స్ ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్న వాళ్ళని ఫ్రమ్ ఏజ్ 13 to 15, 8th, 9th, 10th క్లాసెస్లో ఉన్న వాళ్ళకి 3 సెగ్మెంట్స్లో వీ యూస్ టు గో వెళ్ళి ఏంటంటే వాళ్ళకి ఇన్నర్ బ్యూటీ, ఎక్స్టర్నల్ బ్యూటీ అంటే ఏంటి, చాలామంది ఆ ఏజ్లోనే కాన్షియస్ అయిపోతారు. వాళ్ళకి యాక్నే స్టార్ట్ అవుతుంది, హీరోయిన్స్లో మేము ఎందుకు లేము, వాళ్ళకి ఇంత క్లియర్ స్కిన్ ఉంది, ఇవన్నీ వస్తాయి. ఇన్నర్ స్ట్రెంగ్త్ అండ్ అవుటర్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి, అసలు మీ రైట్స్ ఏంటి, అసలు మెన్స్ట్రల్ హెల్త్ అంటే ఏంటి, అండ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి, ఇవన్నీ మీ ఓట్స్ ఏంటి, మీ రైట్స్ ఏంటి, ఇంగ్లీష్ నేర్పించే వాళ్ళం. సో ఇట్లాగా 3 సెగ్మెంట్స్లో వీ యూస్ టు గో అండ్ ట్రావెల్ విత్ దెమ్. వాళ్ళతో ఉండి అక్కడే స్కూల్స్లోనే మాకు రూమ్స్ ఇచ్చేవాళ్ళు. అక్కడ ఉండి వీ యూస్ టు డూ దిస్. ఐఎమ్ ఆల్రెడీ అసోసియేటెడ్ విత్ దెమ్. ఇవి చైనా నో ఇక్కడ ఇక్కడికి వచ్చిన వెంటనే నేను ఐ వాజ్ కాన్స్టెంట్లీ ఇన్ టచ్ విత్ దమ్. నేను వచ్చిన వెంటనే ఐ వాంట్ టు జాయిన్ అనేసి ముందు నుంచే నేను అక్కడ కూడా ఎన్జిఓస్కి వర్క్ చేస్తాను, చైనాలో కూడా. సో ఐ యూస్ టు హ్యావ్, చిన్నప్పటి నుంచి ఏదో ఒక కాజ్కి ఐ వాజ్ ఆల్వేస్ అసోసియేటెడ్. సో దీన్ని తీసుకెళ్ళి నేను ప్రజెంట్ చేశాను. సో మాకుండే సబ్ కాంటెస్ట్లో ఇది కూడా ఒకటి మంచి పర్పస్ ప్రాజెక్ట్ ఇది. సో సో ఈ ఆన్సర్ చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా సరే ఈ అమ్మాయికి రాకపోయినా పర్లేదు, షిల్ బి ఏబుల్ టు మేనేజ్. సో వీళ్ళలో ఎవరిని విన్ చేయొచ్చు, ఎవరో ఒకరు చచ్చిపోతారు ఫీలింగ్. ఐ డోంట్ నో. సో వాట్ హ్యాపెండ్ అనేది తెలియదు కానీ ఇంకా నువ్వెలా కనిపించుంటావు అంటే పోరా నువ్వు ఇవ్వకపోతే నాకేంటంటే అలానే కనిపిస్తుంది. అదే అంటే దిస్ లాట్ ఆఫ్ అంటే ఇందాక మీరు అన్నట్టు అపార్థాలు, అపోహలు ఎక్కువ, వెరీ సూపర్ఫిషియల్గా ఉంటాం కాబట్టి నా జర్నీ వాళ్ళకి తెలియనప్పుడు నా మాటలు వాళ్ళకి అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ. నేను ఒకటి మాట్లాడితే ఎంత రెజల్యూట్గా ఉన్నది వాళ్ళకి అర్థం కాదు. సో దట్ ఈస్ వెన్ ఐ స్టార్టెడ్ తర్వాత వాళ్ళు 1 year అగ్రిమెంట్ చేసుకున్నారు. టాప్ 15 కంటెస్టెంట్స్తో వాళ్ళు ఎప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటారు, యూ హ్యావ్ టు వర్క్ ఫర్ మేమేమేమి వర్క్స్ తీసుకొస్తే వర్క్ చేయాలి, వీల్ టేక్ పర్సెంటేజ్, అది దట్ ఈస్ వెన్ ఐ అండర్స్టాండ్. ఓహో ఓకే, వీళ్ళు ప్యాజెంట్రీలో నుంచి అమ్మాయిల్ని మోడలింగ్లోకి తీసుకెళ్తున్నారు, మోడల్గా ప్రజెంట్ చేస్తున్నారు. సో దిర్ ఇస్ నో డిఫరెన్స్. జస్ట్ మనకు చూపించేదంతా మీడియా ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తుంది కదా, లార్జర్ దెన్ లైఫ్. సో ఓకే, ఇది నిజం కాదనమాట. నేనేదో నైవ్గా యంగ్ ఏజ్లో నేను పొరబడ్డాను. మోడలింగ్ ఇస్ అంటే అక్కడ యూ హ్యావ్ నథింగ్ స్టిమ్యులేటింగ్ టు యువర్ బ్రెయిన్, యూ హ్యావ్ టు జస్ట్ వేర్ డిజైనర్ వేర్ అండ్ పోజ్. నాకు నచ్చలేదు ఆ జర్నీ. మానసికంగా కనెక్ట్ అవ్వడానికి ఒక సాటిస్ఫాక్షన్ లేదు నాకు. దట్ ఈస్ వన్ నేను నా అగ్రిమెంట్ వద్దని చెప్పేసి ఐ కేమ్ బ్యాక్. వాళ్ళు అది కూడా అన్నారు, ఐ స్టిల్ రిమెంబర్. One of the managers, she came to me and she said, you're doing a mistake, నువ్వు అగ్రిమెంట్ విత్డ్రా చేసుకొని నీకు కెరియర్ లేకుండా చేస్తారు అని చెప్పింది నాకు. ఐ సెడ్ అంటే ఎటువంటి కెరీర్ లేకుండా చేస్తారు? వీళ్ళకి ఎక్కువ కనెక్షన్స్ ఉంటాయి సార్. మనకి ఇప్పుడు యాక్ట్రెసెస్ ఉన్నారు, వీ డోంట్ హ్యావ్ కాస్టింగ్ డైరెక్టర్స్ హియర్ ఇన్ ది ఇండస్ట్రీ. వెరీ ఫ్యూ కాస్టింగ్ డైరెక్టర్స్ ఉన్నారు, చాలా తక్కువ మంది. వాళ్ళు మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు కూడా దే క్యాస్ట్ ప్రైమరీ క్యారెక్టర్స్, సెకండరీ క్యారెక్టర్స్ ఆర్ సైడ్ క్యారెక్టర్స్నే ఎక్కువ క్యాస్ట్ చేస్తారు. లీడ్ క్యారెక్టర్స్ ఇక్కడ వాళ్ళు ఎవరు చెయ్యరు. దే ఇమీడియట్లీ కాల్ ఏజెన్సీస్ ఇన్ ముంబై ఆర్ ఢిల్లీ ఆర్ బెంగళూరు. దే టాక్ టు ద మేనేజర్స్, మీ దగ్గర ఏం ప్రొఫైల్స్ ఉంటే మాకు సెండ్ చేయండి. ఇదే అవుతుంది. అక్కడ ఉండే ప్రొఫైల్స్, ఇప్పుడు నేను అక్కడ ఉన్నాను, ఇప్పుడు వాళ్ళతో అగ్రిమెంట్ నేను తీసేసుకున్నాను వెనక్కి. ఇప్పుడు నౌ దే విల్ నాట్ పుష్ మై ప్రొఫైల్. ఒకవేళ నా ప్రొఫైల్ కోసం ఎవరైనా ఎక్కడైనా చూసి అడిగినా సరే దే కెన్ డూ, అంటే నా రెప్యుటేషన్ స్పాయిల్ చేయొచ్చు. అసలు ఇన్ఫర్మేషన్ లేదు సార్, ఆ అమ్మాయి వర్కౌట్ అవుతుందంటే వీళ్ళకి తెలియదు కదా. అవునా, ఓకే నెక్స్ట్ దే విల్ మూవ్ ఆన్ ఫ్రమ్ మై ప్రొఫైల్. ఐ థింక్ ఇది అయ్యిందని కూడా నాకు అనిపిస్తుంది ఒకసారి నా విషయంలో. సో నాకు మిస్ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత దెన్ ఐ వాజ్ వెరీ అప్సెట్ విత్ దిస్ హోల్ జర్నీ. దెన్ సర్లే ఐల్ గో బ్యాక్ ఇన్ టు మెడిసిన్ అని ఐ స్టార్టెడ్ వర్కింగ్ అట్ అపోలో ఎవ్రీథింగ్. బట్ ఐ వాజంట్ ఫీలింగ్ నైస్ ఆఫ్ అంటే ఏదో సాటిస్ఫాక్షన్ లేదు, ఏదో మెకానికల్ అయిపోయింది అంటారు కదా, 9 to 4 జాబ్ చేసుకున్నాను, మళ్ళీ వెరీ మెకానికల్ అయిపోయింది. ఐఎమ్ నాట్ సంబడి హూ కెన్ హ్యావ్ దట్ లైఫ్ స్టైల్. సో దట్ ఈస్ వెన్ థియేటర్ హ్యాపెన్ టు మీ. ఓకే, అంటే ఇప్పుడు ఈ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అయితే ఈ మిస్ ఉన్నది ఏదైతే ఉందో దానిలో గర్ల్స్ మిస్ అయ్యేది ఏమైనా ఉందమ్మా? అంటే ఇన్ జనరల్గా అంటే ఈస్ దర్ ఎనీ సచ్ థింగ్ దట్ ఈస్ అబ్జెక్షనబుల్? అంటే గర్ల్స్ ఫేస్ చేయలేని ప్రాబ్లమ్స్ గట్ట ఏమైనా ఉంటాయి అక్కడ? అలా ఏం లేదు సార్, గర్ల్స్ ఫేస్ చేయలేనివి అయితే ఏం లేదు. నేనైతే ఏం ఎక్స్పీరియన్స్ చేయలేదు అలాగా. ఐ డోంట్ నో. అంటే వన్ థింగ్ ఇస్ ఫర్ షూర్ సార్,
ఈ ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీ ఎక్కడైనా సరే వితౌట్ యువర్ కన్సెంట్ నథింగ్ విల్ హ్యాపెన్. ఆఫ్ కోర్స్ దట్స్ ఎ జనరల్ లా. అంతే. దట్స్ ఎ జనరల్ లా. సో ఏం జరుగుతుందా 4 walls మధ్యన ఏమవుతుందా అనేది నాకు ఐడియా లేదు, కానీ నేనైతే ఏది ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇట్ వాస్ వెరీ నథింగ్ హస్ కమ్ టు యువర్ నోటీస్. నా వరకు అయితే ఏమి రాలేదు. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఏజెన్సీలకి చెప్పేటప్పుడు గట్ట ఇప్పుడు మనకి ఎలాగైతే ఇక్కడ కాస్టింగ్ కౌచ్ ప్రాబ్లం ఉన్నదో అలాంటిది ఏదైనా ఉందా అక్కడ? అదే అంటున్నా, నేనున్నంత టైంలో అయితే నీకు తెలియదు పీరియడ్లో ఎక్కడ ఎన్ని మంత్స్ అయితే నేను అక్కడ ఉన్నానో నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయలేదు, నేను చూడలేదు కూడా. ఓకే. బట్ ఇండస్ట్రీలో లేదు అని మాత్రం నేను డినై చేయను. డెఫినెట్లీ ఉంటుంది. నాట్ ఓన్లీ దిస్ ఇండస్ట్రీ, ఎవ్రీవేర్ వేర్ దేర్ ఆర్ 2 ఆపోజిట్ జెండర్స్. ఎవడో ఒకడు ఆశపడతాడు, అత్యాశపడతాడు, మోహం ఉంటుంది, కామం ఉంటుంది, అన్నీ మోహం వ్యామోహం అన్నీ ఉంటాయి. సో దెర్ ఇస్ నో డినయల్, దట్ ఈస్ లా ఆఫ్ నేచర్. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే యూ గివ్ కన్సెంట్, ఓకే, ఇఫ్ యూఆర్ నాట్ గివింగ్ కన్సెంట్, ఓకే వీల్ గో ఫర్ సమ్బడి ఎల్స్. అలా అయిపోయింది. అది కూడా ఇండివిజువల్ చాయిసే కదా సార్. ఇప్పుడు మన మోరల్స్, ఎథిక్స్, మన ఐడియాలజీ బట్టి మనం కొన్ని కమిట్ అవుతాం, కొన్ని కమిట్ అవ్వము. సో ఐ థింక్ వీఆర్ nobody to point our fingers at somebody. No way. అదేదో స్టేట్మెంట్ ఉంటుంది, జస్ట్ బికాస్ వీ సిన్ ఇన్ డిఫరెంట్ వేస్ దట్ డజంట్ మీన్ ఐఎమ్ మోరల్లీ హైయర్ దెన్ యూ ఆర్ వాట్ ఎవర్. అట్లాంటిది ఏం లేదు. బట్ ఏంటంటే నాకు అదే చెప్పినట్టు నాకు ఐ డెంట్ ఫైండ్ దట్ నా ఐడియాలజీతో మ్యాచ్ అవ్వకపోతే నేను ఒక్క నిమిషం కూడా అక్కడ నేను ఉండలేను. సో దట్ ఈస్ వెన్ ఐ డిసైడెడ్ మోడలింగ్ వద్దు, ప్యాజెంట్రీ వద్దు, దన్నో లెట్ మీ కమ్ బ్యాక్ అండ్ వర్క్. అపోలోకి వెళ్ళిపోయాను. దిగ్గానే ఏరోప్లేన్ దిగ్గానే అపోలోకి వెళ్ళిపోయాను అంతే. బట్ ఐ రిమెంబర్ దట్ లేడీ టెల్లింగ్ మీ దిస్, అంటే నీకు కెరియర్ లేకుండా చేస్తాము అనేది. అప్పుడు కూడా నేను ఎంత ఎడమెంట్గా ఉన్నానంటే ఆమె డాక్టర్, నువ్వేంటి చేసేది అన్నాను నేను. నీ వెనకాతలో ఒక స్టెథోస్కోప్, బీపీ మిషన్స్ అన్ని పట్టుకుని రేపో మాపో నీకేమైనా ప్రాబ్లం అయితే కూడా నేనే చూడాలి. ఐ సెడ్ ఆమె డాక్టర్, నేను అసలు నువ్వు హోస్ట్లో ఉండే మాట్లాడుతున్నావా, ఆమె డాక్టర్ అంటే తనని ఈ ఫీల్డ్ లో అయితే నువ్వేం చేయలేవు, డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఆస్ట్రోనాట్ అయినా ఉపయోగం లేదు, మార్క్ మై వర్డ్స్ అనేది. ఐ సెడ్ ఇట్స్ ఓకే, మీ హెల్ప్ లేకుండా నాకు ఎంత టైం పట్టినా నేను అలానే గ్రో అవ్వడానికి ఇష్టపడతాను, కానీ ఐ డోంట్ వాంట్ టు టేక్ యువర్ హెల్ప్ బికాస్ యూఆర్ సో క్లోజ్ మైండెడ్. మనల్ని ఒకలాగా అంటే బ్రెయిన్ వాష్ చేస్తారు, ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, వీళ్ళతోనే మాట్లాడాలి. ఆల్ దిస్ కీప్స్ హ్యాపెనింగ్. చిన్న మాఫియా టచ్ ఉంటుందమ్మా? ఉంటుంది సార్, డెఫినెట్లీ. దిస్ ఇస్ వన్ సర్కిల్. నాకు నచ్చలేదు కాబట్టి నాకు అది అలా కనిపిస్తుంది. నచ్చిన వాళ్ళకి బాగానే కనిపిస్తుంది. నేను ఇమ్మడలేకపోయాను అంతే. సో అది వాళ్ళు చూసే దాంట్లో ఏమనుకుంటారు, ఆ అమ్మాయి ఇమ్మడలేకపోయింది, ఆ అమ్మాయి ప్రాబ్లం. నేనేమంటాను, మీరు అలా ఉన్నారు అందుకే నేను పర్స్పెక్టివ్సే కదా. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్. కానీ బట్ దిస్ కాన్వర్జేషన్ హ్యాపెండ్ 2018లో. ఐ స్టిల్ రిమెంబర్ దిస్ కాన్వర్జేషన్ హ్యాపెండ్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ థియేటర్, పుష్ప భాస్కర్ గారు కాస్టింగ్ డైరెక్టర్, ఆవిడ నన్ను ఎక్కడో చూసి నన్ను కాస్టింగ్ ఒక ప్రాజెక్ట్కి ఆడిషన్కి పిలిచి, ఆ ఆడిషన్ టేప్ ఇంకెవరో చూసి అలా 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 నా ఫస్ట్ ఫిలిం అయ్యింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ వాజ్ మై ఫస్ట్ ఆడిషన్ విచ్ ఐ గాట్ సెలెక్టెడ్. అండ్ నేను ఇమీడియట్గా భాస్కర్ సార్ చేయమన్నారు. మా రోల్స్ కూడా చాలా డిఫరెంట్గా, మీరు మూవీలో ఏదైతే చూసారో అది కాకుండా వేరేది ఉండింది, బట్ మళ్ళీ రీషూట్ అయ్యి ఎక్సెట్రా ఎక్సెట్రా సో మెనీ థింగ్స్ హ్యాపెన్. ఐ జస్ట్ బికమ్ అ వెరీ స్మాల్. అదే నీ గురించి ఇప్పుడు మళ్ళీ చూడాలి. నేను ఉన్నానని కూడా ఎవరికి తెలియదు. దట్ ఈస్ వెన్ అప్పుడు కూడా నేను నాకు అనిపించేది ఒక్కొక్కసారి, అంటే వాళ్ళతో టైఅప్ ఉండుంటే నేను ఇలా వచ్చి ప్రతి ఆఫీస్కి వచ్చి ఆడిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళే పుష్ చేసేవాళ్ళు. నేను అప్పుడు ఏదో పెద్ద ఛాలెంజ్ చేశాను అని అనిపించిన మూమెంట్స్ అయితే ఉన్నాయి. కానీ ఇట్స్ ఓకేలే, మళ్ళీ అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పినట్టే చేయాలి, వాళ్ళు ఏ రోల్స్ తీసుకొస్తే అదే చేయాలి. నేనే ఎలాంటి రోల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానో వాళ్ళకి అర్థం కాదు. సో ఇఫ్ రియల్లీ సార్ ఈ రోజు నేను వాళ్ళతో ఉండుంటే పొలిమేర మూవీ నేను చేసేదని కాదు. They would never accept to do a film which is వాళ్ళతో కాంట్రాక్ట్ లోకి వెళ్ళాల్సినవి ఉన్నాయి. కాంట్రాక్ట్ ఉంటుంది సార్ వాళ్ళతో. ఓకే, సర్టెన్ అమౌంట్ ఆఫ్ మంత్స్ ఆర్ ఇయర్స్ అనేసి కాంట్రాక్ట్. మిస్ ఇండియా అది అయిన తర్వాత, విన్ అయిన తర్వాత యూ విల్ హ్యావ్ అన్ అగ్రిమెంట్ విత్ దెమ్.
సో మేము తీసుకొచ్చిన వర్కే చెయ్యాలి, నీకు ఎక్కడి నుంచైనా వర్క్ వచ్చినా అది మాకు తీసుకొచ్చి మేము ఓకే చేస్తేనే చెయ్యాలి, ఓకే అన్ని విధాలుగా ఫైనాన్షియల్గా ఆర్ ఏ ప్రొడక్షన్ ఏ డైరెక్షన్ అంతే, యు ఆర్ అండర్ దేర్ కంట్రోల్, అంతే. దట్స్ ఆల్. యా సింపుల్గా చెప్పాలంటే అదే. సో పంజరంలో చిలక, ఎగ్జాక్ట్లీ నువ్వు బంగారు పంజరం బంగారు పంజరం. సో ఆ లైఫ్ స్టైల్ నాకు నచ్చలేదు. సో అందుకైనా నేను కింద పడి మీద పడి ఆ ఆఫీసెస్కి వెళ్ళి చిన్న రోల్స్కి కూడా ఆడిషన్ చేసి, ఇఫ్ యూ సీ రౌడీ బాయ్స్లో నేను ఒక కేమియో ఉంటుంది నాది, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో ఉంటుంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానికంలో ఆయన పొలిమేర 1 చూసి డైరెక్టర్ గారు మోహన్ గారు ఈ సెట్ అమ్మ నువ్వే చేయాలి క్యారెక్టర్, నువ్వైతేనే దీనికి జస్టిస్ చేస్తావు సార్, అది ఎక్కువ లేదు సార్ నాకు, నేను అనుకుంటున్న ఇమేజ్ నేను వేరే కైండ్ ఆఫ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే నువ్వు బాగా పర్ఫామ్ చేయి ఇది వర్కౌట్ అవుతుంది అన్నారు. అది లిటరలీ ఆయన కోసమే చేశాను ఆ రోల్ నేను. సో ఇలాగ నాకు వచ్చిన ప్రతి వెబ్ సిరీస్ చేశాను, ఆహాలోనే ఒక 3 వెబ్ సిరీసెస్లో చేశాను నేను. సో నాకేంటంటే నా విజిబిలిటీ, నా ప్రెజెన్స్ సెట్లో ఒక కెమెరామ్యాన్ చూసిన డైరెక్టర్ చూసిన ఐ నో మై హార్డ్ వర్క్ విల్ డెఫినెట్లీ బీ సీన్, ఏదో ఒక రోజు నోటిస్డ్ అని. సో దాంతో నేను చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అని ఏం చూడకుండా చేసుకుంటూ వచ్చాను. అండ్ ఐ నో సమ్వేర్ ఐ విల్ బ్రేక్ ది ఐస్ అంతే. బ్రేక్ ది ఐస్ అనేది నాకు ఉండింది, కానీ అది ఎప్పుడు ఎంత త్వరగా ఎంత లేట్గా అవుతుందనేది తెలియదు. పాపులారిటీ వచ్చింది కాబట్టి రేపటి నుంచి నీ ఫోటో పెద్దది పెడతారు పోస్టర్ల మీద, అంతే కదా వీడియో వాటి మీద, అంతే అంతే అంతే. దట్ ఈస్ పీపుల్ ఎన్కాస్ట్ ది పాపులారిటీ అంతే. So that is how all this happened, sir. It's a long journey. So many things, ups and downs I have seen from 2018 to 23. 18 నుంచి కష్టపడుతుంటే ఈ నెల 3వ తారీఖు వరకు అది చేసి ఇది చేసి ఇంత 4వ తారీఖున నువ్వు సూపర్ స్టార్. కానీ చూడాలి సార్, సూపర్ స్టార్ అయినా ఏమి ఇక్కడ పెద్ద ఉపయోగం ఉండదు ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే we still have this mindset of lead characters ante calling to Mumbai, Delhi. We have అది మారే వరకు ఇక్కడ యాక్టర్స్ కి it won't make any difference. అంటే ఇక్కడ ఇందాక ఒక మాట, అంటే టు మై నాలెడ్జ్ నార్మల్గా బాలీవుడ్ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళకి ఏమి దే డోంట్ హ్యావ్ ఎనీ క్వామ్స్ అబౌట్ ఎనీథింగ్, ఏం చేయమంటే అది చేస్తారు, ఏం వేసుకోమంటే అది వేసుకుంటారు, ఇంకా అక్కడ ఏమి నో ఆర్గ్యుమెంట్స్, నో డిబేట్స్, దట్స్ ఇట్. అది ఒక కన్వీనియన్స్ ఫర్ మేకర్స్, డైరెక్టర్స్, అందరికి టీమ్కి. ఇక్కడికి వచ్చేసరికి యూ మే నాట్ యాక్సెప్ట్, వాటిలో చెప్పిందో వాళ్ళు అడిగిందో అంగీకరించకపోవచ్చు. మన మైండ్ సెట్స్ వేరే. రైట్. ఆ డిఫరెన్స్ నా విషయంలో అది కాదు సార్. అదే నువ్వు వెబ్సైట్ లోనే పెట్టావు కదా, బోల్డ్ క్యారెక్టర్స్ అయినా పర్వాలేదు. ప్రియురాలు నా క్యారెక్టరే ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ గురించి ఆ మూవీ మొత్తం. కాంటెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ అన్కన్వెన్షనల్. అందులో మీరు సీన్స్ చూస్తే కూడా లవ్ మేకింగ్ సీన్స్ ఉన్నాయి, కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి. పొలిమేర పార్ట్ 1లో కూడా కొమరయ్య లక్ష్మి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని చూపించడానికి వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాల మధ్యలో ఒక లవ్ మేకింగ్ సీన్ కూడా, వీడి లైఫ్ స్టైల్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇలా ఉంటుందని చెప్పడానికి పెట్టాను. అవును, నేను పొలిమేర 2 చూసిన తర్వాత పొలిమేర 1 చూశాను. సో నాకేంటంటే యాక్టింగ్, నేను ఆల్రెడీ ఈ స్టేట్మెంట్ చాలా ప్లేసెస్లో చెప్పాను, ఇది నా బ్రెయిన్లో నేను థియేటర్ చేస్తున్నప్పుడు మా సార్ స్ట్రాంగ్గా పెట్టేశారు. యూ యాజ్ అన్ యాక్టర్ యూ హ్యావ్ టు యూజ్ ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బాడీ యాజ్ అ టూల్ టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్. బ్రెయిన్, బాడీ, ఫేస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బాడీ హ్యాస్ టు బి యూటిలైజ్డ్. ఇట్ ఈస్ అ టూల్. శరీరంలో అంటే నిష్కర్షగా చెప్పాలంటే శరీరంలో అణువు అంకితం చేసేయాలి కెమెరాకి. నేను అక్కడికి వచ్చిన తర్వాత నీ పర్సనల్ బిలీఫ్స్ అండ్ నీ పర్సనల్ ఐడియాలజీ షుడ్ నాట్ బికమ్ యూనో అడ్డు అవ్వకూడదు ఫర్ యూ టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్. ఇప్పుడు ఒక సీన్ చేయమన్నారంటే నేను చెయ్యను అని అనకూడదు, బికాస్ దట్ క్యారెక్టర్కి ఆ రిక్వైర్మెంట్ ఉంది. సో ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ అన్ యాక్టర్. అందుకే నేను నా ఇనిషియల్ మూవీస్ నుంచే మన ఓన్లీ ఏంటంటే సార్, ఫస్ట్ నుంచి ఇప్పుడు ఏమైనా బోల్డ్ చేస్తే అమ్మాయి బోల్డ్ కంటెంట్ చేసింది వద్దు వద్దు వద్దు, ఒక కైండ్ ఆఫ్ నెగటివ్ ఇమేజ్. అంటే బయట అలా ఉంటేనే వాళ్ళు బోల్డ్ కంటెంట్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తారని ఒక చాలా మిస్కన్సెప్షన్ ఉంది. అదే ఫస్ట్ అంతా సాఫ్ట్ రోల్స్ చేసి సడన్గా బోల్డ్ క్యారెక్టర్ చేస్తే పర్ఫార్మర్, యాక్టర్. అదే ఫస్ట్ నుంచి చేస్తే ఏదో తేడా ఉంది క్యారెక్టర్. దానికి మెయిన్ పెద్ద ఎగ్జాంపుల్. సో ఆ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి. యాక్టర్స్ని యాక్టర్స్లో చూడడం స్టార్ట్ చేయాలి. అండ్
ఇక్కడ అసలు ఒక కాస్టింగ్ ఏజెన్సీ, పెద్ద ఏజెన్సీ ఫామ్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఇన్ని స్టూడియోస్ ఉన్నాయి. ప్రతి ప్లేస్లో ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాపర్ కాస్టింగ్ ఏజెన్సీ ఆర్ కాస్టింగ్ డైరెక్టర్ ఫర్ ఎవ్రీ స్టూడియోస్, ఇప్పుడు మీరు ఇందాక అన్నపూర్ణ స్టూడియోస్ చెప్పారు, సారథి స్టూడియోస్ చెప్పారు, రామానాయుడు స్టూడియోస్, ఇఫ్ యూ హ్యావ్ అ మేజర్ కాస్టింగ్ డైరెక్టర్స్ హూ విల్ టేక్ ది ప్రొఫైల్స్ అండ్ కాల్ గర్ల్స్ ఫర్ ది ఆడిషన్స్, ఇక్కడి నుంచే మనం చేసుకోవచ్చు సార్. చాలా చాలా క్యారెక్టర్స్కి ఇక్కడి నుంచే మనకు అమ్మాయిలు దొరుకుతారు. మనకేంటంటే ఆ ఎఫర్ట్ పెట్టం మనం. ఎందుకంటే నేను పొలిమేర అప్పుడు ఐ డిడ్ కాస్టింగ్ ఫర్ ది ఫిల్మ్ బికాస్ బీయింగ్ ఇన్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఎవరిని అడిగినా సరే ఎక్కడెక్కడ అమ్మాయిలను ఫోటోలు పంపిస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడంటే నార్త్ నుంచి. కాదండి, ఒక విలేజ్లో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు ఆర్ సిటీలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు, అలా సింపుల్గా ఉండే చూడాలంటే దే డోంట్ హ్యావ్ ది ప్రొఫైల్స్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. అంటే మేజర్గా మన వైపు నుంచి ఆయిరత్తులు వరు అని అంటారు తమిళ్లో, అంటే 1 in 1000. ఇప్పుడు నీలాంటి అంత బోల్డ్ మైండ్ సెట్ ఉన్న అమ్మాయిలు మనకి దొరకరు. అందుకే మనం వీ ఫైండ్ లాట్ ఆఫ్ గర్ల్స్ ఆన్ ట్యాంక్ బండ్స్, నెక్లెస్ రోడ్స్, సంజయ్ పార్క్, ఇందిరా పార్క్, అండ్ చాలా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి, పేపర్స్లో వస్తున్నాయి, వాళ్ళ మీద టీవీల్లో ప్రోగ్రాంలు వస్తుంటాయి, రైట్? మరి వాళ్ళ పేరెంట్స్ ఎవరో వాళ్ళకి తెలుసా తెలీదా, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, పబ్బులు, రైట్? సిగరెట్లు కాల్చే అమ్మాయిలు చాలా విరివిగా హైదరాబాద్లో ప్రతి పాండబ్బ దగ్గర కనిపిస్తారు, అండ్ ఐటీ ఫీల్డ్లో ఉన్నది అది. బట్ సినిమాకి వచ్చేసరికి మాత్రం ప్రతిదీ చాలా అడ్డు తెరలు, మన వాళ్ళు రారు. అది మన వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, మన వాళ్ళు తెలుగు పిల్లలు రారు. ఎక్కడ లైవ్ వచ్చింది ఆ మధ్య రోజుల్లో ఒక విజయవాడ అమ్మాయి, ఓకే. తర్వాత మొన్న బేబీ లేదు సార్, మధ్యలో కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇషార్ అబ్బా గారు ఉన్నారు, తెలుగు అమ్మాయి, మన తెలంగాణ హైదరాబాద్ అమ్మాయి. అంటే ఇషార్ అబ్బా అంటే అసలు తెలుగు అమ్మాయి లాగా సరస్వతి పార్వతి కాదు, గౌరీ ప్రియ ఉంది, ఇప్పుడు మ్యాడ్ లో చేసింది. దానికన్నా ముందు ఆహాలో అనుకుంటా తను మెయిల్ అని తన ఫస్ట్ ఫిలిం గౌరీప్రియ. ఐ నో హర్ పర్సనలీ. గౌరీప్రియ వచ్చింది. ఇప్పుడు మన కేర్ ఆఫ్ కంచల్పాలెం మొన్న కుమారి శ్రీమతిలో నిత్యమీనన్ సిస్టర్ చేసింది. ఏంటంటే మన వాళ్ళని ఒక ఇప్పుడు నిత్యమీనన్ సిస్టర్ అని చెప్తున్నావు నువ్వు, అదే అంటున్నా. అలాంటి క్యారెక్టర్స్ నిత్యమీనన్ కాదు, అలాంటి క్యారెక్టర్స్ కి పరిమితం చేస్తున్నారు. వీళ్ళు ఎంతో ఎఫర్ట్ పెట్టారు, వాళ్ళ మూవీస్లో అది కనిపిస్తుంది. దే ఆర్ ఆల్సో వెరీ ఓపెన్ అబౌట్ నేను ఎలాంటి క్యారెక్టర్స్ అయినా చేస్తాను. కానీ మనం ఎందుకు ఇవ్వట్లేదు? డార్క్ స్కిన్ ఉందని ఒక కాంప్లెక్షన్ ఇష్యూస్ మనకి. మొన్నో ఐ డోంట్ వాంట్ టు టేక్ ది నేమ్, వన్ ఆఫ్ ది యాక్టర్ అన్నారంట నా ప్రొఫైల్ అసలు ఎంత బాగా చేసిందని. నేను ఇద్దరు డైరెక్టర్స్కి నేను పుష్ చేస్తాను, ఒక తమిళ డైరెక్టర్కి, ఒక తెలుగు అమ్మాయి. గ్లామరస్గా లేదు కదా బ్రో అనేసి అన్నారంట నా ప్రొఫైల్ చూసి. ఆ మూవీలో ఆబ్వియస్లీ అది గ్లామరస్ రోల్, నాన్ గ్లామర్ క్యారెక్టర్ కదా, అది డీ గ్లామర్డ్ క్యారెక్టర్. మేకప్ చేస్తారు కదా శుభ్రంగా, బ్లాక్ షేడ్స్ వేసి, పసుపు తాడు వేసి. అంటే అప్పుడు తనకు నచ్చనిది ఏంటి అంటే, ఇంత మంచి పర్ఫార్మర్ని పెట్టుకొని వాడు గ్లామర్ గురించి ఎతుకుతున్నాడు. అంటే మనకి యాక్టింగ్ చేయకపోతే చేయలేదు, వీళ్ళు ఏం చేయరు, వస్తారు లైన్లు చెప్తారని మాట్లాడుకుంటారు. చేస్తున్నప్పుడు ఇది లేదని మాట్లాడుతున్నారు. వాట్ కైండ్ ఆఫ్ వరల్డ్ ఆర్ వి లివింగ్ ఇన్ అని ఆ యాక్టర్ కొంచెం ఆయన ఎక్కువ ఫీల్ అయ్యాడు నాకన్నా. సో బట్ నేను ఆ రియాలిటీ నేను యాక్సెప్ట్ చేశాను. దిస్ విల్ టేక్ టైమ్, ఇదేం ఒక్క రోజులో మారేది కాదు. దిస్ ఇస్ ఒక oldest institution industry or this whole culture which we are experiencing in industry, and most of the people who take decisions in this industry are men, directors, producers, investors. సో నేను అసలు డైరెక్షన్ ఇందాక మీరు అడిగినట్టు ఎందుకు అంటే, నేను ఆపర్చునిటీ తీసుకునే ప్లేస్లో ఉన్నాను, ఆపర్చునిటీ ఇచ్చే ప్లేస్లో ఉంటే నేనైనా ఏమైనా మార్చచ్చు అనే నేను ఈ క్రాఫ్ట్ అసలు జాయిన్ అయ్యాను, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్. అండ్ ఆల్సో అనదర్ రీజన్ ఇస్ వేరే క్రాఫ్ట్స్ పడే హార్డ్ వర్క్ మనకు తెలిస్తే మనం చాలా గ్రౌండెడ్గా ఉంటాము. యాక్టర్స్ అనేది ఆడియన్స్ కనిపిస్తారు అండ్ యాక్టర్స్ని దేవుళ్ళు చేసేస్తారు, కానీ వాళ్ళని దేవుళ్ళు చేయడానికి వెనకాల ఎంతమంది కష్టపడతారో సెట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సో అది ఆడియన్స్కి తెలియకపోయినా నాకు ఆ రెస్పెక్ట్ అనేది నేను ఇవ్వాలి. తెలియాలంటే ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ దే వర్క్ ఫస్ట్ అనేది ఈ 2 రీజన్స్ వల్ల నేను వేరే క్రాఫ్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వడానికి, దీస్ ఆర్ ది 2 బిగ్గెస్ట్ రీజన్స్. ఓకే. ఇప్పుడు నార్మల్గా అంటే నువ్వు యాజ్ యూ పుట్ ఇట్ ఇన్ యువర్ వెబ్సైట్, మన మీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎస్కే అని కూడా మాట్లాడి, వెబ్సైట్లో బోల్డ్ క్యారెక్టర్ అయినా పర్వాలేదు, ఆ క్యారెక్టర్ అయినా పర్వాలేదు, ఓకే, దట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ షోకేస్డ్, అది పొలిమేర 1లో అని కానీ. అది అంటే ఆర్ యూ సో ప్రిపేర్డ్? ఇప్పుడు
ఒకవేళ 2-piece సూటే వేసుకోమన్నారు, విల్ యూ డూ? అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు. నా ఇన్స్టాగ్రామ్ చూడండి, నా ఆల్రెడీ బికినీ పిక్చర్స్ కూడా ఉంటాయి. నేను ఫోటోషూట్ చేయించుకున్నాను. ఓకే. ఎందుకంటే నాకేమనిపించింది అంటే, నా షూట్ చేయించుకునేటప్పుడు కూడా నేను డీగ్లామ్ రోల్స్ చేస్తున్నాను కదా, నేను గ్లామరస్గా ఉండనని అందరూ అనుకుంటారు, నేను 2 పుల్ ఆఫ్ చేయగలుగుతానని ఐ కాల్ మై ఫోటోగ్రాఫర్. ఐ సెడ్ మనం ఒక స్విమ్ సూట్, బికినీ షూట్, ఎందుకంటే ప్యాజెంట్స్లో మాకు అలవాటే, మాకు బికినీ ర్యాంప్ వాక్ ఉంటుంది టు షో మిస్ పర్ఫెక్ట్ బాడీ అని ఒక సబ్ కాంటెస్ట్లో ఎవరి బాడీ చాలా టోన్డ్గా ఉంది, ఎవరు బాగా మెయింటైన్ చేసుకున్నారు వాళ్ళకి ఒక సబ్ టైటిల్ విన్నర్ని చేస్తారు. నాకు అప్పుడే అలవాటు ఉంది టు వాక్ ఆన్ యూనో బాడీ మెజర్మెంట్స్ ఆల్సో డూ మ్యాటర్ కదా అక్కడ డూ మ్యాటర్. యా అక్కడ నాకు అదే నచ్చలేదు. అందరినీ ఒకటేలా ఉండమంటే ఎలా ఉంది సార్? వీ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ కల్చర్స్, వీ హ్యావ్ డిఫరెంట్ జీన్స్, సో ఇట్స్ ఇంపాసిబుల్. అది 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 చాలా అన్రియలిస్టిక్ బ్యూటీ స్టాండర్డ్స్ ఉండడం తప్పలేదు, కానీ అంత అన్రియలిస్టిక్ ఇంతే ఉండాలి మెజర్మెంట్ అని. నాకు అదే అనిపించింది. ఫిల్లర్స్ తీసుకొని, టీత్ అలైన్మెంట్ మార్చుకొని, బొటాక్స్ తీసుకొని, రూపురేఖలు మార్చుకొని, ఇంకా మనమేం ఎంపవర్ చేస్తాం ఆడోళ్ళని? మనమే ఒరిజినాలిటీ లేనప్పుడు, ఆథెంటిసిటీ నీకే లేనప్పుడు, వేరే వాళ్ళని నువ్వు ఎలాగా బీ ఆథెంటిక్, బీ కాన్ఫిడెంట్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బ్యూటీ ఈజ్ నాట్ ఎక్స్టర్నల్ అని ఎట్లా ఫేక్ గా మాట్లాడగలుగుతాము? ఎగ్జాక్ట్లీ. నాకు అది చాలా మ్యాచ్ అవ్వలేదు. మనం చేసేదానికి మాట్లాడేదానికి సంబంధం లేదని అనిపించింది. సో దట్ ఈస్ వై ఐ లెఫ్ట్. కానీ ఇండస్ట్రీలో వీ హ్యావ్ దట్ ఛాన్స్ టు చేంజ్ ది బ్యూటీ స్టాండర్డ్స్ బై రైటింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఒకటే లాంటి క్యారెక్టర్స్, ఒకటే అమ్మాయి వచ్చిందా, తెల్లగా ఉందా, జుట్టు వేవీగా ఉందా, కారు దిగిందా, ఏదో కొంచెం చీప్గా చేసిందా, హీరో వచ్చి ఆ అమ్మాయిని ఇన్ని మెయింటైన్ హీరోయిన్ అంటే క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే ఇన్ని మెయింటైన్ చేసుకుంటారు, కానీ వాళ్ళని కాపాడుకోలేరు. ఎవరో హీరో వచ్చి కాపాడాలి. మంచి మంచి పెద్ద పెద్ద రోల్స్ చేస్తారు. నేను లాస్ట్ ఇయర్ కూడా చూసాను కొన్ని పెద్ద ఫిల్మ్సే. వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళకున్న డెసిగ్నేషన్ క్యారెక్టర్స్కి మూవీలో చాలా పెద్ద పెద్దవి, కానీ ఆఖరికి హీరోనే వచ్చి కాపాడాలి. వెన్ విల్ ఇట్ చేంజ్ సార్? అంటే ఆడియన్స్ కూడా మారాలి. మనకు బీసీ సెంటర్స్ లో అదే ఆడుతుంది, అందుకని వాళ్ళు కూడా అదే తీస్తారు. అంతే కదా. ఇప్పుడు మన సినిమా పక్కన పెట్టి అసలు మన ఫెయిరీ టేల్స్ ఏం తీసుకున్నా, మన తాలూకా లెగసీ, అది లిటరేచర్ లెగసీ ఉంటుంది కదా. ఆ ఫెయిరీ టేల్స్ లో హీరో వస్తాడు, సప్త సముద్రాలు దాటుతాడు. అవును, అదే అంటున్నాను. మనకు రాసిన ఈ పవర్ఫుల్ పొజిషన్స్ లో ఉన్నదంతా మెన్ కాబట్టి మెన్ పర్స్పెక్టివ్ ఎక్కువ అయిపోయింది. ఫీమేల్స్ రావాలి. దట్ ఈస్ ద రీజన్ ఐ థాట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి వస్తే రైటింగ్, ఐ లవ్ రైటింగ్. నేను చిన్నప్పటి నుంచి చదవడం వల్ల నేను బాగా రాయగలుగుతాను, అది నాకు వచ్చింది. నువ్వు నీకేం వచ్చో చెప్పడం మానేసి నువ్వుకేం రాదో చెప్పు. చాలా రావు సార్ నాకు. ఎందుకంటే నువ్వు డాన్సరు, సింగర్, రైటర్, డాక్టర్, డైరెక్టర్. డైరెక్టర్ ఇంకా అవ్వలేదు, బట్ యా యూ కెన్. అయిపోతావు, ఏముంది ఇప్పుడు ఇంత ఉన్నది. డైరెక్టర్ అవడం పెద్ద కష్టమే ఉంది. రైటర్ అయినప్పుడు నీ ఓన్ కన్సెప్షన్ నీకు ఉన్నప్పుడు, ఒక ఇమోషన్ ఉన్నప్పుడు, నీకు ఎస్ ఇది కాదు అని నీ మనసుకి నీకు అనిపిస్తున్నప్పుడు, నువ్వు 100% యూ విల్ కమ్ అవుట్ విత్ ఏ గుడ్ సినాప్సిస్ టుమారో. దట్స్ నాట్ లేట్. దానిలోని ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనకి పాన్ ఇండియా సినిమా అయిపోయింది ఇప్పుడు, రైట్? పాన్ ఇండియా అనగానే ఇప్పుడు ఏంటి, తమిళ్లో ఒకరు, మలయాళంలో ఒకరు, కన్నడంలో ఒకరు, ఒక హిందీలో ఒకరు. హిందీకి వచ్చేసరికి బాలీవుడ్ నుంచి 100% దే ట్రై టు బ్రింగ్ ఏ వాలప్చువస్ గర్ల్, మంచి శరీర సౌష్ఠము గల, అచ్చ తెలుగులో చెప్పాలంటే ఒక అందమైన అమ్మాయిని, అందంగా ఉందనుకుని తీసుకొస్తారు. మరి దీన్ని ఎట్లాగా హౌ కెన్ యూ కౌంటర్ దిస్? పాన్ ఇండియా కల్చర్ కదా ఈ రోజున. అదే అంటున్నాను సార్. ఒకటి ఏంటంటే, వన్ థింగ్, ఐ హ్యావ్ నో ఇష్యూస్ ఆఫ్ గర్ల్స్ కమింగ్ ఫ్రమ్ ఎనీ స్టేట్, ఇండియా మొత్తంలో మీరు ఎక్కడి నుంచైనా తీసుకురండి. బట్ వెదర్ షీఈస్ ఫిట్టింగ్ ద బిల్ ఆర్ నాట్, ఆర్ మీరు ఫిట్ చేయిస్తున్నారా బలవంతంగా, ఇది ఒకటి. నెంబర్ 2, వెన్ యూఆర్, ఇప్పుడు చూడండి సార్, కన్నడ మాట్లాడే హీరోయిన్స్ ఉన్నారు, రష్మిక ఉంది, ఆర్ యూ టేక్ ఎనీ ఆఫ్ ది యాక్ట్రెసెస్ ఫ్రమ్ దేర్, దే స్పీక్ దేర్ లాంగ్వేజ్. ఇఫ్ యూ గో టు తమిళ్ అమ్మాయిలు ఉంటారు, తమిళ్ మాట్లాడే అమ్మాయిలు ఉంటారు. ఇఫ్ యూ గో టు మలయాళం ఇండస్ట్రీ, దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ లాంగ్వేజ్. వాళ్ళకి ప్రాంప్టింగ్లు ఇవేం వర్క్, దే ఆర్ వెరీ పర్టికులర్. సో మన దగ్గర మాత్రమే, సౌత్లో అన్ని స్టేట్స్ నుంచి అమ్మాయిలు ఇక్కడ ఉంటారు, కానీ మన వాళ్ళు ఉండరు.
అది ఎందుకు, మనకు కూడా ఆపర్చునిటీస్ ఇవ్వచ్చు కదా, గివ్ ఓపెన్ కాల్ ఇవ్వండి, ఆడిషన్ కావాలి అనేసి. అవునమ్మా, ఇప్పుడు ఇన్నాళ్ళకి నువ్వు ఒకరితో వచ్చావు, ఏది ఇలా మాట్లాడే అమ్మాయి. ఇంతవరకు ఎవ్వరు, ఇప్పుడు వైష్ణవి చేసింది బేబీలో, చాలా బోల్డ్ సీన్స్ చేసింది బేబీలో, చాలా మంచి పేరు వచ్చింది. అవును, తర్వాత మళ్ళీ ఏ సినిమాలు కమిట్ అయిందో తెలియదు ఇప్పటి తెలియదు వరకు, మనకి. రైట్? అవును, తర్వాత నీ అంత ఎడ్యుకేటెడ్ కాదు తను. ఓకే. ఓకే, ఇప్పుడు మాట్లాడడానికైనా దేనికైనా, బికాజ్ వాళ్ళనే పొమ్మని వచ్చావు నువ్వు, మిస్ ఇండియా వాళ్ళని, అవును, రైట్? అవును. ఎందుకు నువ్వు యూఆర్ ఆల్రెడీ సెల్ఫ్ సఫిషియెంట్ Sufficient. డాక్టర్, నువ్వు ఒక ఎంబీబీఎస్ మెడికో, సో వాళ్ళని కేర్ చేయలేదు నువ్వు, కేరింగ్ హుట్ అన్నట్టు వచ్చావు నువ్వు. అది అందరికీ జరగదు కదా. మన వాళ్ళు ముఖ్యంగా తెలుగు నుంచి నీకు ఇందాక చెప్పినట్టుగా మడి మరి ఆచారం రారు. యూ మే ఫైండ్ గర్ల్స్ ఇన్ డిఫరెంట్ కైండ్స్ ఇన్ ది సొసైటీ, బట్ నాట్ టు సినిమా. ఇప్పుడు శోభిత ధూళిపాల ఉన్నారు, ఫ్రమ్ వైజాగ్. అవును, సో తను ఇండస్ట్రీకి వచ్చి చాలా ఇయర్స్ అయింది. ఇంకా హిందీ ఫిల్మ్స్ చేశారు, తమిళ్ చేశారు, ఇప్పుడు మన పొన్నియిన్ సెల్వన్లో చేశారు. బట్ ఇఫ్ యూ సీ తెలుగు హీరోల పక్కన షీఈస్ నోవేర్ సీన్ ఎక్సెప్ట్ అడివిశేష్ గారి 2 ఫిల్మ్స్లో తప్ప. అంటే అడివిశేష్ కొంచెం నీలాగే రాడికల్ థింకింగ్ ఉన్న హీరో. బట్ అదే సార్, ఇప్పుడు తను మిస్ ఇండియా, ఇన్ఫ్యాక్ట్ తను మిస్ ఇండియా రన్నర్ అప్ 2011లో 10లో, నాకు ఇయర్ గుర్తుకులేదు. తను ఫస్ట్ నుంచే క్యాలెండర్ షూట్స్ చేసేది కింగ్ఫిషర్కి. షీఈస్ వెరీ బోల్డ్, స్విమ్ సూట్ షూట్స్ చేశారు. యాక్టింగ్ నేర్చుకొని షీ గాట్ ఇన్ టు యూనో హిందీ ఇండస్ట్రీ. ఇదంతా మరి షీ కనిపిస్తుంది కదా సార్ తను. అదే ఎక్కడో 1 or 2 ఇప్పుడు ఆ తమిళ 1 or 2కి ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడే వేరే వాళ్ళు ఓకే ఉంది అన్న ఒక హోప్ వస్తుంది సార్. ఆ 1 or 2 కూడా వాళ్ళు అంత కష్టపడుతున్నా మీరు ఆపర్చునిటీస్ ఇవ్వకపోతే ఇంకా వేరే వాళ్ళకి హోప్ ఎలా వస్తుంది? కరెక్టే, బట్ నీకేమవుతుందంటే ఎక్కడైనా నువ్వు చెప్తే ఇప్పుడు అదే తమిళ్ అనుకో, గుంపులు గుంపులుగా వస్తారు, దే కమ్ ఇన్ బెటాలియన్. మలయాళం అంతే, కన్నడ అంతే. అక్కడ వాళ్ళు బాగా సక్సెస్ అయిన అమ్మాయిల్ని మన వాళ్ళు ఇక్కడికి తీసుకోవచ్చు. మొదట్లోనే ఉంది అది, ఇప్పుడు మరి పాన్ ఇండియా అయిపోయింది కాబట్టి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం అంటే కొంతమంది అందరం జీరో నుంచే స్టార్ట్ చేస్తాం అంటారు కదా. చిరంజీవి పుడతానే మెగాస్టార్ అవ్వలేదని ఏదో పాటలో ఉన్నట్టు. ఆయన పేరు ఎందుకు తీసుకుంటానంటే హీస్ అన్ ఐకన్ ఫర్ ఎవ్రీబడి. దేనికైనా ఆయన పేరే తీసుకోవాలి. అసలు దేర్ ఇస్ నో ఆర్గ్యుమెంట్ ఆన్ దట్. సో అంటే జీరో నుంచి స్టార్ట్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు. ఆ ఫస్ట్లో వీళ్ళలో ఏదో ఉంది, వీళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి, వీళ్ళలో విషయం ఉంది అని చూసేవాళ్ళు చాలా తక్కువ అయిపోయారు ఇండస్ట్రీలో. ఇప్పుడు ఏంటంటే ఎక్కడో అయినా హిట్ వస్తే తెచ్చేసేయండి అంతే. అంటే మనకెందుకు ఆ ఎఫర్ట్, మనం ఎందుకు పెట్టాలి, ఆ శ్రమ మనకెందుకు? ఆల్రెడీ హిట్ వచ్చింది, ఒక ఫేమ్ వచ్చింది, పెడితే మనకి ఓకే మనకు కూడా చేస్తారు అనేది అయిపోయింది. కానీ టాలెంట్ని వెతకడం అనే ప్రాసెస్ మనం అసలు కంప్లీట్గా అవాయిడ్ చేసేసాం. ఒకప్పుడు అసలు ఆ డిపార్ట్మెంట్ లేదు, ఆ డిపార్ట్మెంట్ లేదా మైండ్ సెట్ లేదు. అది ఒక ఇష్యూ. యాజ్ ఐ సెడ్ ఇన్ ద కాస్టింగ్ డైరెక్టర్స్ అనే మనకున్న క్రాఫ్ట్స్ లో కాస్టింగ్ డైరెక్షన్ ఇస్ ఆల్సో అ క్రాఫ్ట్ విచ్ వి ఆర్ లాకింగ్ హియర్ ఇన్ ది ఇండస్ట్రీ. దేర్ ఇస్ నో నిల్. సో దట్ ఈస్ దేర్. అండ్ థర్డ్ థింగ్, ఇందాక నేను చెప్పినట్టు యాక్టర్స్ని మనం ఏంటంటే ఎక్కడి నుంచో ఫేమ్ ఉంది కదా అని తీసుకొచ్చి వాళ్ళు బాగా పర్ఫామ్ చేసినా చేయకపోయినా ప్రాంప్టింగ్ ఇచ్చైనా మనం పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాం. కానీ భాష వచ్చిన వాళ్ళని పెట్టుకోవడం అంటే వాళ్ళు తెలుగు వాళ్ళే అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సమంత గారు ఉన్నారు, తమన్నా గారు ఉన్నారు, మన లాంగ్వేజ్ ఎంత బాగా మాట్లాడతారు. దే లెర్న్ దట్ ఈస్ ద ఎఫర్ట్ యూ హ్యావ్ టు సీ ఇన్ ది యాక్టర్స్. వాళ్ళు ఏంటంటే మనకి లాంగ్వేజ్ వచ్చినప్పుడు ఇంప్రూవైజ్ చేయడానికి సెట్లో మనకి యూజ్ అవుతుంది. అది మనకి లాంగ్వేజ్ రాకపోతే ఏముందో అదే బట్టి కొట్టి చెప్తాము. లాంగ్వేజ్ వచ్చినప్పుడు ఇట్ ఇస్ డిఫరెంట్. కొంతమంది హీరోయిన్లు అయితే అంటే ఇంకా కొంచెం బ్యాక్ వెళ్తే 1 2 3 4 5 6 7 అవి కూడా నేను చూసానండి సెట్లో. సో లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళని పెట్టుకోండి. వాళ్ళు ఎక్కడోళ్ళైనా అవనివ్వండి, కాశ్మీర్లో అయినా ఉండనివ్వండి, అండమాన్ నికోబార్ నుంచి అయినా రానివ్వండి. ఇఫ్ దే నో ద లాంగ్వేజ్ ఇట్ ఈస్ కంఫర్టబుల్. మరి మేకర్స్ కి కూడా కంఫర్టబులే. వాళ్ళకి నువ్వు చెప్పిన మాట కరెక్ట్. ఇంప్రూవైజ్ చేయాలి అంటే అప్పటికప్పుడు ఏదైనా అడాప్ట్ చేసుకోవాలి అంటే లాంగ్వేజ్ వస్తే బాగుంటుంది. సో ఐ డోంట్ మైండ్ దెమ్ టేకింగ్ గర్ల్స్ ఫ్రమ్ ఎనీ ప్లేస్ ఆఫ్ ది ఇండియా, బట్ why don't you give preference to people who know the language and know the culture? ఇప్పుడు విజయ్ సేతుపతి గారు చాలా కరెక్ట్గా చెప్పారు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయినప్పుడు రాజీవ్ మెసెండాతో ఆర్ అనుపమతో అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్. ఆయన అన్నారు, మీరు ఎందుకు బాలీవుడ్లోకి రావట్లేదు, మీరు మంచి యాక్టర్ అది అంటే,
నేను ఇక్కడ పుట్టలేదు, నేను ఇక్కడ పెరగలేదు, నాకు ఇక్కడ కల్చర్ తెలియదు. అప్పుడు ఆడియన్స్ నాతో ఎలా కనెక్ట్ అవుతారు? నేను ఇప్పుడు తమిళ్ కానీ తెలుగు కానీ ఏంటంటే నాకు ఆ కల్చర్తో నాకు ఆ సంబంధాలు ఉన్నాయి. నేను చిన్నప్పటి నుంచి ఆ కల్చర్లో పెరిగాను. వాళ్ళ పల్స్ నాకు అర్థమవుతుంది. వాళ్ళు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఆర్ నేను ఒకటి యాక్ట్ చేస్తే వాళ్ళు కనెక్ట్ అవుతారో లేదో నాకు తెలుసు. ఆ బాండ్ ఉంటుంది, అది కల్చరల్గా అవేర్గా ఉన్నప్పుడే తెలుస్తుంది. మీ కల్చర్ వేరు, నేను వచ్చి ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎ ఫూల్ అవుట్ ఆఫ్ మై సెల్ఫ్ అని అన్నారు. అండర్స్టాండింగ్ ద కల్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ పర్ఫార్మ్ యాజ్ అన్ యాక్టర్. ఒక పెర్ఫార్మింగ్ ఆర్ట్లో ఆర్ట్లో చాలా అవసరం. అవసరం. ఒకవేళ నీకు అలవాటు లేదంటే అలవాటు చేసుకో, అండర్స్టాండ్ చేసుకో, టేక్ టైమ్, దెన్ కమ్. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. సో మనం వీ ల్యాక్ ఇన్ సో మెనీ ఆస్పెక్ట్స్. ఒక్కటని పిన్ పాయింట్ చేయాలి. ఇప్పుడు ఇన్ని డిస్కస్ చేసుకుని ఇంకొక అదే నువ్వు ఇప్పుడు ఇందాక నుంచి నువ్వు చెప్తున్నప్పుడు నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే నీకు నువ్వు టచ్ చేయాల్సిన డిపార్ట్మెంట్ ఇంకోటి ఉన్నది అని. ఇదే కాస్టింగ్ డైరెక్టర్. నువ్వు యువర్ సెల్ఫ్ కెన్ స్టార్ట్. ఏముంది, ఎందుకంటే బికాస్ సినిమా ఇస్ చేంజింగ్. పొలిమేర లాంటి సినిమా ఓకే ముందు దానిలో వచ్చింది ఓటీటీలో, తర్వాత సినిమాగా వచ్చింది. థింగ్స్ ఆర్ చేంజింగ్. ఇప్పుడు ఆడియన్స్ కూడా మేము ఆ హీరోనే ఉంటే చూస్తాం, లేకపోతే ఈ సినిమా ఇందులో హీరో లేడు కాబట్టి చూడం అని ఆడియన్స్ చెప్పట్లేదు. మొన్న కరోనా కంప్లీట్ గా మార్చేసింది. అండ్ ఓటీటీ హ్యాస్ బుల్డోజ్డ్ థియేటర్స్, బుల్డోజ్ చేసి పారేసింది ఓటీటీ. సో ఇంకా నువ్వు నీలాంటి వాళ్ళు విజృంభిస్తే చూడాలి సార్. అంటే నౌ యాజ్ ఐ హ్యావ్, అంటే ఇండస్ట్రీలో కానీ ఆర్ ఆడియన్స్ కానీ ద టాకింగ్ యాజ్ ఒక తెలుగు అమ్మాయి బాగా పర్ఫామ్ చేసే అమ్మాయి వచ్చింది, వీ వాంట్ టు సీ యూ ఇన్ మోర్ ఫిల్మ్స్ అని. నా పోస్ట్స్ అన్నిటికీ కామెంట్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి, మెయిల్స్ వస్తున్నాయి, నాకు ఇండస్ట్రీ నుంచి కాల్స్ వచ్చాయి. ఐ వాంట్ టు సీ ఈ మాటలు నెక్స్ట్ ఫ్రైడే వరకు ఉంటాయా, లేకపోతే మూవీ ఒక ఫ్రైడే నెక్స్ట్ ఫ్రైడేకి మారిపోతుంది, ఫేట్ మారిపోతుంది అందరి, ఆర్ తుడుచుకుపోతాయా అనేది చూడాలి. ఐ వాంట్ టు సీ ది అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ దిస్ ఫేస్, దెన్ ఐ విల్ మేక్ అ డెసిషన్ వాట్ టు కంటిన్యూ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఫీల్డ్. ఓహో, ఇంకా అది డెసిషన్ పెండింగ్ అంటే సార్ ఒకటి నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను సార్, లైఫ్లో దేని మీద మనల్ని డిజర్వ్ చేయని మనుషుల మీదైనా దేని మీదైనా మనం టైం ఇన్వెస్ట్ చేయకూడదు. ఓకే, అది నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. అంటే నేను చాలామంది అన్డిజర్వింగ్ పీపుల్కి ఆర్ అన్డిజర్వింగ్ యాక్ట్స్కి ఎక్కువ టైం ఇచ్చి నేను కొంచెం టైం వేస్ట్ చేసుకున్నాను నా లైఫ్లో. ఏంటది అంటే ఫ్యూ పీపుల్ డోంట్ డిజర్వ్ యువర్ ప్రెజెన్స్ ఆర్ ఫ్యూ అసోసియేషన్. సో నేను అది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సినిమా మనల్ని, అంటే డూ ఐ డిజర్వ్ సినిమా అనేది ఒక క్వశ్చన్ నాకు మొన్నటి వరకు. ఈ మూవీ వచ్చిన తర్వాత ఎస్ ఫామ్ చేయగలిగాను, ఆడియన్స్ని కనెక్ట్ అయ్యేలా చేయగలిగాను. ఐ డిజర్వ్ సినిమా, నేను చేసిన హార్డ్ వర్క్ కరెక్ట్గా ప్రతిఫలాన్ని ఇచ్చింది. నౌ ద క్వశ్చన్ ఇస్, డస్ సినిమా డిజర్వ్ మీ? వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, అంటే సినిమా అని చెప్పకూడదు కానీ తెలుగు ఇండస్ట్రీ. నువ్వు పొలిమేర రిలీజ్ అవగానే అసలు ఫ్లడ్ ఆఫ్ ఆఫర్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసేవా? లేదు, ఆబ్వియస్లీ ఐఎమ్ నాట్ దట్ నైవ్ టు ఎక్స్పెక్ట్ ఫ్లడ్ ఆఫ్ ఆఫర్స్ అని కాదు, కానీ మన్నాడు 10 కార్లు మన ఇంటి దగ్గర నిలబడి అంటే నేను ఆ రియాలిటీ నాకు తెలుసు సార్. నేను ఇప్పుడు మొన్న కూడా నాకు ఎవరో కాల్ చేసి ఇంటర్వ్యూ తీసుకుంటాను, అండ్ హౌ ఆర్ యూ ఫీలింగ్ అంటే ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఎనీథింగ్ అండి. మూవీ హిట్ అయింది, ఇప్పుడు నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్న దాని మీద నేను డిస్కషన్స్లో ఉన్నాను. అండ్ జస్ట్ హిట్ వచ్చింది కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే ఇట్స్ గోయింగ్ టు బి ఎ కేక్ వాక్ అని నేను చెప్పను. నేను ముంబై నుంచి ఏం రాలేదు కదండి అని చెప్పాను. లాస్ట్ పంచ్, ఆఖరి పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరబ్బా అని. అంతే కదా సార్, అది రియాలిటీ. ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మనకి. ఇప్పుడు నార్మల్ గా ఈ పొలిమేర రిలీజ్ అయిన తర్వాత వాట్ ఈస్ ది రెస్పాన్స్ ఫ్రమ్ ది ఇండస్ట్రీస్ పీపుల్? ఎవరైనా నీతో ఒక బిగ్ పర్సన్స్ కానీ లేకపోతే మేకర్స్, డైరెక్టర్స్, అలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడారు? నాకు కొంతమంది డైరెక్టర్స్ సర్కిల్, అంటే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు విక్రమ్ కే కుమార్ గారు ఉన్నారు, ఆయన నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. నేను ఎప్పుడో ఆయన ఇష్టం సినిమా అప్పుడు నేను చాలా చిన్నదాన్ని, హ్యావ్ ఫ్యూ మెమరీస్ ఆఫ్ దాట్. ఆయనకి గ్యాంగ్ లీడర్ మూవీ షూటింగ్కి నన్ను ఏదో క్యారెక్టర్ కనిపిస్తే నేను వెళ్తే, సార్ నేను ఇలా సార్ అంటే, ఓ డి నువ్వా అది ఇదని. ఆయన అప్పటి నుంచి హీస్ కాన్స్టెంట్లీ ఇన్ టచ్ విత్ మీ. నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ కూడా చూస్తారు ఆయన. హీస్ వెరీ కీన్ అబౌట్ మై వర్క్. సో ఆయన దూతాలో పిలిచి నాకు ఆపర్చునిటీ ఇవ్వడం కానీ, పొలిమేర ఆయన పార్ట్ 1 చూసి పార్ట్ 2 గురించి నాతో పాటు ఆయన కూడా ఈగర్లీ వెయిట్ చేశారు ఎలా వస్తుంది ఏంటని. సో ఆయన
నేను చెప్పాను కదా నీకు ఇది హిట్ అవుతుంది, నీకు నువ్వు బాగా చేసుంటావు. ఆయన ఏం చూడలేదు, హీ జస్ట్ బిలీవ్ మీ. ఎందుకంటే దూతాలో సెట్లో ఆయన నా వర్క్ చూశారు. తర్వాత నా ఇన్స్టాగ్రామ్ చూసి నువ్వు ఇలా ఉంటావని నిన్ను ఎందుకు ఇలా చూపించాను డీగ్లామ్గా, మనం వేరే చేద్దాం మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్. ఆయన ఆర్ కళ్యాణ్ కృష్ణ గారు కానీ ఆర్ గోపిచంద్ మల్లేని గారు కానీ, ఆల్ దిస్ పీపుల్. అంటే నాకు కొంతమంది డైరెక్టర్స్తో పరిచయం ఉంది ఇన్ దిస్ జర్నీ ఆఫ్ 5 years. వాళ్ళందరూ రెస్పాండ్ అయ్యారు, వీఆర్ హియరింగ్ గుడ్ థింగ్స్ అబౌట్ ద ఫిలిం, మంచి పేరు వచ్చింది నీకు. అండ్ మీడియా వాళ్ళందరూ రివ్యూస్ రాసినప్పుడు ఫస్ట్ డే ఎస్పెషల్లీ 3rd పాయింట్లో దే మెన్షన్డ్ తెలుగు అమ్మాయి కామాక్షి భాస్కర్లా క్లైమాక్స్కి ప్రాణం పెట్టి యాక్ట్ నువ్వు లేకపోతే క్లైమాక్స్ లేదు కదా, లేదు. అంటే సెన్స్ ఆ క్యారెక్టర్ లేకపోతే క్లైమాక్స్ లేదు. లేదు. సో ఆ 20 minutes షీ రూల్డ్ ద స్క్రీన్ అనేసి అని అన్నారు. గూస్ బంప్స్. సో అది చూసి వీళ్ళకి తెలుస్తుంది కదా, వీళ్ళకి ఆ రిపోర్ట్ వస్తుంది కదా, మేము ఇంకా మూవీ చూడలేదు, బట్ బాగా వచ్చాయి అనేసి. నాకున్న సర్కిల్లో వంశీ, ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు చేశారు వంశీ. సో నాకు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తెలుసు, వాళ్ళ నుంచి అయితే వచ్చాయి. తర్వాత డైరెక్టర్ గారు అనిల్ గారికి చాలా మంది చెప్పారంట అమ్మాయి చాలా బాగా చేస్తున్నారు ఆయనకున్న సర్కిల్లో కానీ. సో శేష్ స్టేజ్ మీద చెప్పారు ఈ అమ్మాయి కళ్ళతోనే యాక్ట్ చేస్తుంది అనేసి చెప్పాడు. సో లెట్స్ సీ. అంటే ఒకటి సార్, నేను నా హార్డ్ వర్క్ని బిలీవ్ చేస్తాను. నన్ను ఎంత ఎఫర్ట్ పెట్టమంటే నేను అంత ఎఫర్ట్ పెడతాను. బట్ ఆపర్చునిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. నువ్వు ఎఫర్ట్ పెడతావు, ఎంత కష్టపడమంటే అంత కష్టపడతావు, దట్స్ ఆల్ ఓకే. ఏం చేయమంటే అది చేసే రకం కాదు. అవును కదా, వాట్ ఈస్ రిక్వైర్డ్ ఐ విల్ డూ దట్. అది యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్, రైట్ రైట్ యాజ్ యు నో. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, నువ్వు బాలీవుడ్ లో కూడా ట్రై చేసావా? అదే సార్, వాళ్ళతో ఉన్నప్పుడు పుష్ చేశారు. తర్వాత కదా నేను తెంచుకొని వచ్చేసింది. ఉన్నప్పుడు పుష్ చేశారు. బాలీవుడ్ లోకి వెళ్దాం అని అనుకున్నాను. నాకు అంటే లాంగ్వేజ్ ఐ స్పీక్ హిందీ. అదే హైదరాబాద్ అమ్మాయి హిందీ మాట్లాడడం టాబు ఇక్కడ అమ్మాయే కదా హైదరాబాద్ అమ్మాయి. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. నేను ఐ వాజ్ రియల్లీ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. అతను ఎవరో అమ్మాయి పెద్ద గ్లామర్ గా లేదు అని అన్నాడని. బట్ నీ ఇన్స్టాగ్రామ్ నేనైతే చూడలేదు కానీ, బట్ ఇన్స్టాగ్రామ్ లో నువ్వు బికినీలు వేసుకుని 2-piece సూట్లు వేసుకుని యూ హావ్ గివెన్ ఎవ్రీ ఎగ్జిబిషన్ కదా. అదే అంటున్నాను. ఇప్పుడు ద క్వశ్చన్ ఇస్ వెదర్ వీళ్ళు నాకు ఆపర్చునిటీ ఇస్తారా, నేను నా టైం దీని మీద ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే నా ఐ హ్యావ్ ఎగ్జిబిటెడ్ ఎవ్రీథింగ్. ఐవ్ టోల్డ్ పీపుల్ దట్ ఐ కెన్ లుక్ గ్లామరస్ టు. ఐవ్ టోల్డ్ పీపుల్ ఐ కెన్ పర్ఫార్మ్, ఐ కెన్ థింక్ అండ్ ఐ కెన్ రెస్పెక్ట్ ఎవ్రీబడి ఆన్ సెట్. డిసిప్లిన్గా టైంకి వస్తాను, టైం ఐ హ్యావ్ ఎగ్జిబిటెడ్ ఎవ్రీథింగ్. సో అది వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా వెళ్ళాలి. అది వెళ్ళి టూ ఎర్లీ ఏమో. అందుకని నేను అన్నాను ఐ స్టిల్ హ్యావ్ టు మేక్ ది డెసిషన్. ఎందుకంటే నేను ఏదో మూవీ హిట్ అయిపోయింది కాబట్టి నాకు తక్కువ నెక్స్ట్ డే అందరు ఫోన్ చేసి అది మా మూవీ చేయండి, అది అవ్వదని నాకు తెలుసు. బికాస్ దట్ ఇస్ నాట్, అది మూవీస్ లో మనం బాగుంటుంది కానీ దట్ ఈస్ నాట్ రియాలిటీ. అది అంటే మనకు కూడా చెప్పుకోవడానికి ఒక కథ ఉండాలి కదా సార్, అన్ని ఈజీగా వచ్చేస్తే. ఎగ్జాక్ట్లీ, నీకు చెప్పుకోవడానికి బోల్డ్ కథ ఉంది, పెద్ద సీరియల్ ఉంది చెప్పుకోవడానికి. రైట్ ఫ్రమ్ చైనా, ఎంబే, అక్కడ డాన్స్లు, అక్కడ అంతా భోజనం కూడా వాళ్ళని పెట్టమని టు కట్ షార్ట్ ది ఎక్స్పెండిచర్. ఇట్స్ సంథింగ్ వెరీ హైలీ అప్రిషియబుల్. ఇప్పుడు నార్మల్గా అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా నువ్వు చెప్పడానికి ఒక అవకాశం ఉన్న మాట ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో ఉన్న సిచ్యువేషన్స్ని ఎవరు గేజ్ చేయలేరు, ఎప్పుడు ఏది జరుగుతుందో ఎలా జరుగుతుందో. ఇన్ఫ్యాక్ట్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా మంచిది, ఇది వెన్ కంపేర్డ్ టు అదర్ ఇండస్ట్రీస్. మన వాళ్ళు ఏవి ఎల్లో జర్నలిజం మేము చెయ్యం, ఎవరి గురించి బ్యాడ్గా రాయం. ఈ మధ్య ఏదో కొంచెం సోషల్ మీడియా వచ్చి కొంచెం చిన్న డోస్ పెరిగింది. కానీ ఇప్పుడు దాంట్లో ఇప్పుడు నువ్వు ఇందాక అన్నట్టుగా ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ డస్ నాట్ డిజర్వ్ యూ అనుకుందాం. నెక్స్ట్ వాట్ ఈస్ పాలిటిక్స్? చూడాలి సార్. అంటే ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ థింగ్స్ ఇన్ మై మైండ్. నాకు ఎండ్ ఆఫ్ ది డే ఏం లేదు సార్. బిఫోర్ ఐ లీవ్ దిస్ వరల్డ్ ఐ హ్యావ్ టు మేక్ ఏ మార్క్ అండ్ ఐ హ్యావ్ టు మేక్ అ డిఫరెన్స్. అండ్ డిఫరెన్స్ తీసుకురావడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. మనకి ఏదో 1 నెలలో 6 నెలలో సంవత్సరంలో అయిపోయేది కాదు. ఇట్ ఈస్ ఎ లైఫ్ టైమ్ కమిట్మెంట్ యూ హ్యావ్ టు గివ్ ఒక చేంజ్ తీసుకురావాలంటే. అండ్ మనం యాజ్ హ్యూమన్స్ మనకి చేంజ్కి కొంచెం రెసిస్టెంట్గా ఉంటాం బికాస్ ఇట్ ఈస్ అన్నోన్ కదా. సో మనం ఎప్పుడు అన్నోన్ థింగ్స్కి వీఆర్ అంటే
మనకి ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్ ఆన్ అయిపోతుంది బ్రెయిన్లో. దట్ ఈస్ హౌ వీఆర్ వైర్డ్ ఇన్సైడ్. సో అందరినీ కన్విన్స్ చేసుకుంటూ ఒక చేంజ్ తీసుకురావడం అనేది ఇట్ ఈస్ అ లైఫ్ టైం కమిట్మెంట్. సో అది నా గోల్ అల్టిమేట్గా. అయితే అది ఏ ఫీల్డ్లో తీసుకొస్తాను అనేది సిచ్యువేషన్స్ తగ్గట్టు, నా మెంటల్ వెల్బీయింగ్కి తగ్గట్టు ఎక్కడ నేను అడుగు పెడితే అది యూస్ అవుతుంది అనేది నేను చూస్ చేసుకుంటా. మనం అంటే చాలా అనుకుంటాం చిన్నప్పుడు, నేను అది అవ్వాలి ఇది అవ్వాలి అనుకుంటాం. బట్ లైఫ్ సిచ్యువేషన్ తగ్గట్టు మనం మోల్డ్ చేసుకుంటా మనం జర్నీ చేసి ఆ బ్రతకడమే ఇస్ ది అల్టిమేట్ పర్పస్ ఆఫ్ లైఫ్ అని నేను అనుకుంటా. టు లివ్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్, టు అండర్స్టాండ్, టు లెర్న్ అండ్ అండర్స్టాండింగ్. సో అది నేను బిలీవ్ చేస్తాను. సో నేను అది చేసేస్తా ఇది అయిపోతా అనేది అది ట్రాష్. ఇప్పుడు నేను 100 చెప్పొచ్చు కెమెరా. నేనే చెప్పచ్చు. అయితే అసలు నువ్వు ఇప్పుడు ఇందాక నుంచి చెప్పిన దాంట్లో అంత కత్తి పట్టుకుని ఫైటింగ్ లైఫే చెప్పేవు అంతాను. ఇందులో ఎక్కడ ఒక రొమాన్స్ కానీ, ఎక్కడ ఒక లవ్ కానీ, ఒక బాయ్ ఫ్రెండ్ కానీ అసలు, ఎందుకంటే బికాస్ నువ్వు చాలా ఫ్రీ మూమెంటే కనిపిస్తుంది అన్ని చోట్ల. ఆర్ యూ నాట్ లాక్డ్ ఎనీవేర్? నో సార్, నో. నాకు అంటే ఒక 20s 25 వరకు ఏజ్ అప్పుడు ఎలా అనిపించేది అంటే నాకు ఇలాంటి వాళ్ళు కావాలి, అలాంటి వాళ్ళు కావాలి, ఈ అండర్స్టాండింగ్ ఉండాలి, అది ఉండాలి, ఈ థాట్స్ అన్నీ ఉండేవి. బట్ స్లోలీ when I'm starting to turn come towards my 30s, మనకి ఏం కావాలనేది కాదు, అవతల మనిషికి కూడా మనలాగే రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఇలా ఉండాలి అలా ఉండాలి. సో దెర్ ఆర్ సర్టన్ క్వాలిటీస్ ఇన్ మీ వేర్ ఐ హ్యావ్ టు చేంజ్ టు హ్యావ్ బెస్ట్ రిలేషన్షిప్ విత్ సంబడి ఎల్స్. మనం వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి కదా, మనకేది కావాలనేది చాలా సెల్ఫిష్నెస్. వాళ్ళకు కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆర్ ఒక పర్సన్ ఇలా ఉంటే రిలేషన్షిప్స్లో వర్కౌట్ అవుతుంది, కమ్యూనికేషన్స్లో ఇంప్రూవ్ అవ్వడం కానీ, లేకపోతే అండర్స్టాండింగ్ ఆర్ జడ్జ్మెంటల్గా ఉండకుండా. సో దేర్ సో మెనీ థింగ్స్ వేర్ వీ షుడ్ ఆల్సో వర్క్ ఆన్. సో మనం వర్క్ చేయకుండా ఒక రిలేషన్లోకి వెళ్తే అది ఎప్పటికీ నిలబడదని నా ఫెయిల్డ్ రిలేషన్షిప్స్ నుంచి నేను నేర్చుకున్నాను. యా, ఐ హ్యాడ్ రిలేషన్షిప్. అయ్యో నేను మనిషినే కదా సార్. అది ఒకటే చెప్పలేదు కదా నువ్వు. రైట్ నౌ ఐఎమ్ నాట్ బాండెడ్. అదే మీరు అంటారు కదా, ఇక్కడ ఒక్కదానివే కనిపిస్తూ ఉంటాం అన్ని చోట్లకి, ఎవరు రారేంటి వెనకాల అని. ఎవరు లేరు కాబట్టి ఎవరు రారు. బట్ ఐ హ్యాడ్ 2 or 3 relationships which failed, but where we mutually decided it is not working for us. ఎందుకంటే ఒక రిలేషన్ ఇద్దరు కలిసి ఒక జర్నీ చేయాలి అంటే ఇద్దరు గురించి ఆలోచించాలి. నేను నా గురించి ఆలోచించుకొని అవతల వ్యక్తి గురించి ఆలోచించుకుంటే అది ఇంకా రిలేషన్షిప్. సో ఐ షుడ్ ఆల్సో గివ్ మై బెస్ట్ వర్షన్ వెన్ ఐమ్ గెటింగ్ ఇన్ టు రిలేషన్షిప్. సో నేను నా మీద వర్క్ చేసుకోవడంలోనే ఉన్నాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఆ 3 రిలేషన్షిప్స్ ఎందుకు ఫెయిల్ అయినాయి? ఐడియాలజికల్ డిఫరెన్సెస్ సార్. చాలా వరకు రిలేషన్షిప్స్ ఫెయిల్ అవ్వడానికి ఏంటంటే వాళ్ళు కలిసి ఒక జర్నీ స్టార్ట్ చేస్తారు, దే హ్యావ్ టు గ్రో టుగెదర్. ఆ గ్రోత్ ఎప్పుడైతే కలిసి లేదు, ఎవరికి వాళ్ళు విడిగా గ్రో అవుతున్నారో ఆర్ ఐడియాలజికల్గా సపరేట్ అవుతున్నారంటే రైల్వే ట్రాక్ లాగా ఇలా ప్యారలల్గా వెళ్ళాల్సింది ఇలా వెళ్ళిపోతుంది. అప్పుడు ట్రైన్ వెళ్ళలేదు కదా, రిలేషన్షిప్ నడవలేదు దాని మీద. సో అలానే అయ్యింది. ఫిజికల్ కాంటాక్ట్ ఉండదుగా, ఏది టాకింగ్ విత్ దెమ్ అలా రిలేషన్షిప్ లో ఫిజికల్ ఎక్స్చేంజ్ ఏమి ఉండదు కదా. ఎందుకు ఉండదు సార్? రిలేషన్షిప్ ఇస్ అంటే హగ్గింగ్ ఫిజికల్ ఎక్స్చేంజ్ కాదా? షేక్ హ్యాండ్ నుంచి సెక్స్ వరకు అన్ని ఫిజికల్ ఎక్స్చేంజ్ చేశారు ఇద్దరు. షేక్ హ్యాండ్ ఏముందిలే అందరికి, ఎవరికైనా అదే మనం చాలా పొరపడతాం. షేక్ హ్యాండ్ ఇస్ ఆల్సో ఎక్స్చేంజింగ్ ఎనర్జీస్. ఆఫ్ కోర్స్, బట్ రిలేషన్షిప్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఇట్ డస్ నాట్ గెట్ లిమిటెడ్ టు షేక్ హ్యాండ్స్. వన్ థింగ్ అదే అంటున్నాను. సో మనం రిలేషన్షిప్లో వీ హ్యావ్ టు చేంజ్. అంటే చాలా వరకు మారింది ఆ మైండ్ సెట్. కానీ రిలేషన్షిప్లో ఈ యాక్ట్, ఇప్పుడు సెక్షువల్ కాంటాక్ట్ అనుకుందాము, ఆర్ ఇమోషనల్, మనం వీఆర్ ఓకే ఇఫ్ వీఆర్ సిట్టింగ్ అండ్ ఎక్స్చేంజింగ్ ఐడియాస్, వీఆర్ ఓకే ఇఫ్ వీఆర్ సిట్టింగ్ అండ్ ఎక్స్చేంజింగ్ అవర్ ఎక్స్పీరియన్సెస్, ఆర్ ఎమోషనల్గా ఒకళ్ళ రిక్వైర్మెంట్ అంటే ఒకళ్ళ నుంచి హెల్ప్ మనం తీసుకొని మనం ఒకళ్ళకి హెల్ప్ ఇవ్వడం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సెక్స్, దాన్ని ఏదో ఒక బూత్ లాగా ఎందుకు చూస్తారో నాకు అర్థం కాదు. అంటే నువ్వు బ్రెయిన్స్, నీ డీప్ డౌన్ వీఆర్ ఆర్ థాట్స్ అండ్ ఆర్ ఎక్స్పీరియన్సెస్, అంత డీప్ డౌన్ వే నువ్వు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నప్పుడు ఒక మనిషికి వై ఇస్ సెక్స్ బికమింగ్ లిమిటేషన్? నోబడీ సెడ్ లిమిటేషన్ ఏం లేదు అక్కడ. అంటే అదొక్కదాన్నే సపరేట్గా చూడడం అనేది మనకు చాలా కోర్టులో కూడా గొడవలు అయ్యాయి కదండి. చాలా మంది యాక్టర్స్ ఒకలుగా, ఇప్పుడు ఖుష్బూ గారి మీద చెప్పులు ఇసిరారు పాపం. వెన్ షీ సెడ్ ప్రీమెరిటల్ సెక్స్ ఇస్ అన్ ఇండివిజువల్స్ చాయిస్ అని అంటేనే చెప్పులు ఇసిరారు పాపం ఆవిడ.
అంటే అక్కడ గుడి కట్టారు, గుడి ఖుష్బూ. కట్టారు. మళ్ళీ చెప్పులేసారు. టూ ఎక్స్ట్రీమ్స్. టూ ఎక్స్ట్రీమ్స్. అదే అంటున్నాను, అది ప్రతి ఒక్కళ్ళు మనం ఆలోచించుకోవాలి. మనం అరే ఇంత మన గతాన్నో లేకపోతే మన లైఫ్లో అయిన మనలో ఉన్న డార్కెస్ట్ సైడ్ని మనం షేర్ చేసుకుంటాం మన ఆపోజిట్ మన రిలేషన్షిప్లో ఉన్నప్పుడు. అదే. నువ్వు అంత అంటే నీ సోల్నే నువ్వు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నప్పుడు ఒక ఫిజికల్ ఎక్స్చేంజ్ని మాత్రం ఎందుకు నువ్వు అది తప్పు బూతు అని అంటే అది పెద్ద గొప్ప విషయం కాదంటావా? ఏది సార్? అదే ఫిజికల్ ఎక్స్చేంజ్. నాకు కాదు సెక్స్ సార్, నాకు కాదు, నీకు కాదు. నాకు కాదు. బికాస్ సార్ నేను అది చెప్తాను క్లియర్గా. నాకు ఎందుకంటే అందరు నా అలా ఆలోచించాలని కాదు, కానీ ఐ వాజ్ సెక్షువలీ అబ్యూస్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 4. హో. యా, 4 years అప్పుడు ఐ వాజ్ సెక్షువలీ అబ్యూస్డ్. దెన్ కంటిన్యూస్లీ ఫర్ 3 to 4 years ఇన్ మై టీనేజ్ ఐ వాజ్ అగైన్ సెక్షువలీ అబ్యూస్డ్. సో సెక్షువల్గా అబ్యూస్ అయిన అమ్మాయికి బాడీ మీద ఏం మోహం ఉంటుంది సార్? ఓ. అండ్ ఐఎమ్ వెరీ ఓకల్ అబౌట్ దిస్. ఎందుకంటే చాలామంది, నేను ఈ ఎన్జిఓ గురించి చెప్పాను కదా మీకు, ఆ ఎన్జిఓలో జాయిన్ అవ్వక ముందు వరకు నా ఒక్కదానికే ఇలా అయ్యింది, నేనే ఇలా అని ఫీల్ అయ్యేదాన్ని. నా లైఫ్ ఎందుకు ఇలా అయ్యింది, ఎట్లా ఉంటుంది కదా మనకు ఒక సాడ్ జర్నీ ఉన్నప్పుడు. బట్ వెన్ ఐ వెంట్ అండ్ మెట్ దీస్ గర్ల్స్, వాళ్ళు చెప్పిన స్టోరీస్, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినవి మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. ఊళ్ళనే కాదులేండి, అంటే నేను ఊళ్ళల్లో వర్క్ చేశాను కాబట్టి నాకు ఊరు అని వాడుతున్నాను. అంటే మనం స్త్రీమూర్తి, కాళికామాత, దేవుడికి అన్నీ చేస్తాం, కానీ స్త్రీ స్థితి గతి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంటే నేను అక్కడికి వెళ్ళి ఉండి మాట్లాడి చూసి విని అన్నీ చేశాను కాబట్టి నేను స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను. ఓకే. So it's not just me. This happened with my mother's generation. This happened with my grandmother's generation. This happened with my great grandmother's generation. నేను ముగ్గురు, అంటే మా తాతమ్మ, మా ముత్తమ్మతో కూడా నేను మాట్లాడాను. సో దిస్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్. కాకపోతే ఒకప్పుడు మైండ్ సెట్ ఎట్లా ఉండేదంటే చెప్పుకుంటే సిగ్గుచేటు మనకే. బట్ దట్ హ్యాస్ టు చేంజ్. ఇద్దరు ఇన్వాల్వ్ అయినప్పుడు తప్పు చేసినోడికి కూడా పరువు పోవాలి. జస్ట్ బికాస్ ఈజ్ అ మెన్, దట్ డజంట్ మీన్ హీ కెన్ గెట్ అవే విత్ ఎనీథింగ్. అవును. Just because you're a woman, it doesn't mean you have to keep quiet or shut your mouth. So I'm very vocal about my sexual abuse or whatever things happened in my life. నేను ఎందుకు ఓపెన్గా మాట్లాడతాను అంటే చాలామంది అమ్మాయిలు పరువు పోతుందని మాట్లాడరు. సో దట్ హ్యాస్ టు చేంజ్. అంటే ఐ హ్యావ్ టు టేక్ దట్ బుల్లెట్. ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు మాట్లాడరు అన్న మాటకి ఆడపిల్లలే రిలేషన్షిప్ని బ్రేక్ చేసేసుకుంటున్నారు కదా. విత్ ఆల్ యూ సెడ్, దాంట్లో ఫిజికల్ కాంటాక్ట్ ఉంటుంది, సెక్స్ ఉంటుంది, ఆ రిలేషన్షిప్. అంటే అదే సార్, అంటే వాళ్ళ ఆడపిల్లలే మరి వద్దు అనుకుని, ఎందుకు నీ కేసులోనే యూ కట్ అవే విత్ ఇట్ కదా. అవును. అప్పుడు మరి దానికి ఏముంది శాంక్టిటీ? అంటే నేను అదే అంటున్నాను, ఇప్పుడు నేను నా పర్స్పెక్టివ్ వేరు, బికాస్ నా ఎక్స్పీరియన్సెస్ వేరు కాబట్టి. రిలేషన్షిప్స్ అంటే దీస్ ఆర్ 2 different things. సెక్షువల్ అబ్యూస్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. సెక్షువల్ అబ్యూస్ గురించి ఎవరు మాట్లాడరు. అండ్ సెక్షువల్ అబ్యూస్ ఎప్పుడు అవుతుందంటే మనం కన్సెంట్ ఇచ్చే స్టేజ్లో లేని ఏజ్లో అవుతుంది ఎక్కువ. మీరు చూస్తే మనకి ఒక 18 years లేకపోతే 17 years టీనేజ్లో మనం కన్సెంట్తోనే అన్ని చేస్తాం, ఒకవేళ ఏమైనా చేసినా సరే. దానికన్నా ముందు 4 years అనేది కన్సెంట్ ఇచ్చే ఏజ్ అది. సో అంటే దిస్ థింగ్స్ హ్యాపెండ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ అండ్ దిస్ హ్యాపెన్స్ ఇన్ అ వెరీ డిఫరెంట్ ఏజ్ గ్రూప్. సో ఆ డిఫరెన్స్ కూడా మనం చూడాలి. దట్ ఈస్ వాట్ ఐ అదే ఇప్పుడు దాంట్లో నువ్వు చెప్పినట్టుగా ఈ ఫిజికల్, ఇప్పుడు చాలా మంది, నువ్వు మొన్న ఎప్పుడో స్టేజ్ మీద కూడా చెప్పావు మాట, ఇది క్యారెక్టర్ గురించి వచ్చినప్పుడు, నేను ఆ క్యారెక్టర్ యాక్ట్ చేశానంతే, నేను నమ్మాను, ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఐ బిలీవ్ ఇన్ ఇట్ అని. అలా కొంతమంది ఆడపిల్లలు రిలేషన్షిప్స్ బ్రేక్ చేసుకుంటారు. ఇంకోటి ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్యారెక్టర్ బై ఇట్సెల్ఫ్ కదా. అంటే ఇప్పుడు అందరూ అలానే థింక్ చేయాలనేది ఏం లేదు కదా, ఏం లేదు. సమ్ పీపుల్ గో along with this stream. వాడు బాయ్ వద్దన్నా కూడా దే కీప్ క్వైట్ అండ్ గెట్ అలాంగ్. సో ఈ సొసైటీ మార్పుల్లో ఇప్పుడు రిలేషన్షిప్ అన్నది కొత్త, అది ఇట్ వాజ్ ఎ ట్యాబు ఒక టైంలో. 70s 80s ఈవెన్ 90s కూడా పెళ్లి చేసుకుంటారు, దే ఆర్ గోయింగ్ టు మ్యారీ, దే లాక్డ్ ఇన్ ఎ మ్యారేజ్ అన్నది అయితే అది వేరే, వాళ్ళు ఎప్పుడో ఏదో ఒక టైంలో మ్యారేజ్. బట్ ఇప్పుడు అది కాదు, మనకి ప్రియాంబుల్ ఏంటి, ఇట్స్ ఎ రిలేషన్షిప్ అంటే కంపాటబిలిటీ అంటే దే కెన్ బ్రేక్ అవే ఎట్ ఎనీ గివెన్ టైం, కండిషన్స్ అప్లై.
అలాంటి వాటిలోకి ఎంటర్ అవుతున్నారు. అవును ఇట్స్ ఏ సోషల్ రెవల్యూషన్ ఇన్ఫాక్ట్. అవును దట్ ఈస్ వేర్ ఆడపిల్ల తాలూకా శాంక్టిటీయే పోతుంది అందులో. లైక్ పోతుంది అంటే అంటే వాట్ ఏ గర్ల్కి ఏంటి, ఒక లేడీకి చేస్టిటీ అన్నదే అల్టిమేట్ పాయింట్. అదే చేంజ్ అవ్వాలి కదా సార్. చేంజ్ అయ్యి ఏంటి సాధిస్తారు ఆడపిల్లలు? అలానే ఉండి మాత్రం ఏం సాధించారు ఇన్ని సంవత్సరాలు? అలాగేంటి అదే సార్, ఇది ఇంకా అంటే ఇట్స్ వెరీ సబ్జెక్టివ్ ఇది. అంటే ఆబ్జెక్టివ్ గా చెప్పడం కష్టం, ఎందుకంటే ప్రతి ఇప్పుడు నా చేస్టిటీ అనేది ఒక ఆడపిల్లలకి ఉండాలని పాయింట్ కాదు. ఈవెన్ మెన్ షుడ్ హ్యావ్ దట్. మెన్ షుడ్ హ్యావ్ దట్. అదే ఆ జెండర్ అంటే మనం ఒకటి ఫైన్ ట్యూన్ అయిపోయాం బ్రెయిన్ లో. అమ్మాయిలు అంటే ఇది, అమ్మాయిలకి ఇది ఉండాలి, అమ్మాయిలు ఇలానే ఉండాలి అనేది. అది చేంజ్ చేయడంలో నేనేమి తప్పు పట్టను, అలానే ఉండడంలో కూడా నేను తప్పు పట్టను. కానీ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఆపోజిట్ జెండర్తో ఆ బ్యాలెన్స్ వర్కౌట్ అవుతున్నంత వరకు ఐ డోంట్ మైండ్. అంతే. గివింగ్ ఎనీథింగ్. అంతే. ఆపోజిట్ పర్సన్ కూడా అంతే. అంటే నేను మెన్ని, నేను ఇది, నేను అది అనేది కాకుండా టూ ఈక్వల్స్, ఒక టూ హ్యూమన్ బీయింగ్స్లా ట్రావెల్ అయినప్పుడు వాళ్ళు అంటే కొంతమందికి ఇప్పుడు నాకు ఇలా బతకడం ఇష్టం, వేరే వాళ్ళకి వేరేలా బతకడం ఇష్టం. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ నాట్ కిల్లింగ్ దేర్ డ్రీమ్స్ ఆర్ దే ఆర్ నాట్ కిల్లింగ్ దేర్ ఐడెంటిటీ, ఇట్ ఈస్ ఫైన్. ఓకే, అది రైట్. ఇప్పుడు నార్మల్గా సుప్రీం కోర్టే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ని ఇచ్చారు, శాంక్టిఫై చేసింది. ఇంకప్పుడు అలాంటప్పుడు రిలేషన్షిప్ అనేది నథింగ్, పీనట్స్ కూడా కాదు. ఒకప్పుడు ఏమైపోయేదంటే మీరు ఎప్పుడైనా ఈ డిఫరెన్స్ గమనించారా? మనకి 3 generations మీరు చూసుకుంటే ఫ్రీడమ్ ఫైట్ కన్నా ముందు మన అందరి అల్టిమేట్ గోల్ ఏముండేదంటే టు గెట్ ఫ్రీడమ్. అందరూ అదే ధ్యేయంతో బతికేవాళ్ళు. వన్స్ ఫ్రీడమ్ వచ్చేసిన తర్వాత వి బికెమ్ ఇల్లిటరసీ ఎక్కువ అయిపోయింది, మనకి జాబ్లెస్ అయిపోయాం అందరం. That is the generation where we were thinking of getting girls married and అబ్బాయిలకి జాబ్ వచ్చేయాలి అంటే మనం ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీని కోరుకున్నాము, బికాస్ దట్ ఈస్ వాట్ వీ వర్ ల్యాకింగ్ ఆ జనరేషన్లో. సో ఆ జనరేషన్లోనే ఎక్కువ చైల్డ్ మ్యారేజెస్ అవ్వడం కానీ, అంటే అమ్మాయిలకి మ్యారేజెస్ చేసి పంపించేయడం, ఆర్ అబ్బాయిలకి ఒక స్టాండర్డ్ జాబ్ ఉండాలి వాళ్ళకే ఇవ్వాలని కానీ, వాళ్ళకే అమ్మాయిలని ఇవ్వాలి, ఆడపిల్ల సెక్యూరిటీ కోసం, సెక్యూరిటీ స్ట్రీట్ అని. దాని తర్వాత ఏమైపోయిందంటే నెక్స్ట్ జనరేషన్కి ఇండివిజువాలిటీ వాస్ ప్రివేలింగ్. అంటే నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అనేసి అమ్మాయిల్ని కూడా ఈక్వల్గా చదివించడం, ఆర్ అమ్మాయిలు వాళ్ళ ఓన్గా డెసిషన్స్ తీసుకోవడం, దే బీయింగ్ ఓకల్ అబౌట్ దేర్ ఒపీనియన్స్. ఆ చేంజ్ ఏంటంటే మనం చాలా ఇండివిజువల్ లెవెల్లో ఆలోచిస్తాం, కానీ వెన్ యూ ఒక టాప్ యాంగిల్ నుంచి చూస్తే మన సొసైటీలో అయ్యే చేంజెస్ బట్టే మనుషులు మనం అడ్జస్ట్ అవుతా, అడాప్ట్ అవుతా ముందుకెళ్తాం. అవును, చేంజింగ్ కండిషన్స్ బట్టే. ఆడపిల్లలకి ఎప్పుడైతే చదువులు వచ్చినాయో దే స్టార్టెడ్ టేకింగ్ ఓనర్షిప్ ఫర్ దెమ్సెల్వ్స్. ఎక్కడో నీలాంటి అమ్మాయి యూనివర్సిటీలో ఒక అమ్మాయి ఉండి కొంతమంది మైండ్ సెట్స్ మార్చొచ్చు. దట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్సో, దట్స్ హ్యాపెనింగ్. ఓకే, ఇప్పుడు మనం అనుకున్నప్పుడు ఏంటంటే ఇన్ ది రోలింగ్ డౌన్ ఆఫ్ ది సొసైటీ ఏది మంచో ఏది చెడో తేల్చుకునే పొజిషన్లో ఎవ్వరూ లేరు. ఇప్పుడు మనం ఈ రోజున అండ్ ఐ ఆల్సో థింక్ దెర్ ఇస్ నో సచ్ థింగ్ సార్. బ్లాక్ అండ్ వైట్ లో మూవీస్ లో చూపించడానికి హీరో విలన్ బాగుంటుంది, కానీ లైఫ్స్ ఆర్ గ్రే. మనలోనే మంచి ఉంటుంది, మనలోనే చెడు ఉంటుంది. మన సిచ్యువేషన్స్ బట్టి మనం తీసుకునే డెసిషన్స్ నాకు కొన్నిసార్లు మంచిగా అనిపించవచ్చు, ఆపోజిట్ పర్సన్ చెడ్డగా కనిపించవచ్చు. సో బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ది కంఫర్ట్ ఆఫ్ ది బోత్ ది పార్టీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అదే ఇందాక నేను చెప్పినట్టు, ఎగ్జాక్ట్లీ, యాజ్ లాంగ్ యాజ్ దట్ ఈస్ వర్కింగ్ అవుట్ వాళ్ళ ఇష్టం సార్. బట్ ఇవన్నీ తెలియకుండా ఫిజికల్ కాంటాక్ట్ లోకి ఎంటర్ అవ్వడం అన్నది ఎంత కరెక్ట్ అన్నది అక్కడ పాయింట్. అదే నేను అది ఇట్ ఈస్ ఆల్ మొమెంటరీ కదా, అది మొమెంటరీ. అండ్ ఆల్సో we have to అదే I want every person, women or men, to introspect before getting into it. అంటే అది మొమెంటరీ మీరు చెప్పినట్టే, క్షణికావేశమే కదా అది మనకి. అంటే కీపింగ్ ది మోరల్ గ్రౌండ్స్ aside, when a woman gets into a physical relationship with somebody, she should always have certain elements in her brain. ఒకటి, సోషియో ఎకనామికల్గా is she capable of dealing with that situation. తర్వాత సోషలీ అంటే మనకు చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి మన చుట్టుపక్కల నుంచి. ఈజ్ షీ మెంటలీ రెడీ ఆర్ మెంటలీ కేపబుల్ టు హ్యాండిల్ దట్ సిచ్యువేషన్. నెంబర్ 2, ఫైనాన్షియల్గా ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్,
be it her health or if she might conceive later on. We don't know, anything might happen. Is she capable of dealing with that situation, and is she educated enough to handle that situation, or is she తనకు ఫ్యామిలీ సపోర్ట్ ఉందా ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ టు హ్యాండిల్. అంటే మోరల్లీ యూ అండ్ మీ మనం ఇక్కడ కూర్చొని మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు, అది yes, it's all theoretical. థియరిటికల్. బట్ ఇవన్నీ ప్రాక్టికల్. Yes, సో ఐ ఆమ్ మోర్ కన్సర్న్ అబౌట్ దీస్ yes. మోర్ దెన్ మోర్ No, you're concerned that they are the vital పాయింట్స్ అదే that determine the whole process. whole future of her and her ఆ జనరేషన్ అండ్ నెక్స్ట్ జనరేషన్ ఆ డెసిషన్స్ డిసైడ్ చేస్తాయి. Exactly. కాన్సిక్వెన్సెస్ అన్ని దాని మీదే ఉన్నాయి. సో నేను వాటి గురించి ప్రాక్టికల్గా ఏదైతే మనకు దాని గురించి నేను ఎక్కువ ఆలోచిస్తాను. Right, you're absolutely correct. There is no doubt about it. Coming to Polymera 2, అసలు నువ్వు ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు కానీ వాట్ ఆర్ ది ఛాలెంజెస్ రియలీ దట్ యు ఫేస్డ్ ఇన్ ది ఫిల్మ్? ఎందుకంటే నువ్వు మిస్ ఇండియా వరకు వెళ్ళిన అమ్మాయివి, ఇన్స్టాగ్రామ్ లో బ్రహ్మాండమైన హాట్ ఫోటోలు పెట్టిందానివి. ఆ క్యారెక్టర్ ఏంది, పసుపు తాడు ఒకటి, మామూలు కాటన్ ముతక చీర కట్టుకుని. అంటే సార్ నాకు ఎవ్రీ డే వాజ్ నాకు ఎవ్రీడే హర్డిల్స్ ఉన్నాయి టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్. నాకేంటంటే ఒక క్యారెక్టర్ బ్రీఫ్ చేసిన తర్వాత వెన్ ఐ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద క్యారెక్టర్ అండ్ పర్ఫార్మింగ్ ఆన్ ద స్టేజ్, ఐ గెట్ వెరీ ఎమోషనలీ డ్రైన్డ్ అవుట్ బికాస్ ఐ ఫీల్ ఎవ్రీ సీన్. సో ఎమోషనల్ డ్రైనేజ్ అనేది నాకు ఎక్కువ ఉంటుంది. అది నా బిగ్గెస్ట్, ఈ క్యారెక్టర్ అనే కాదు ఏ క్యారెక్టర్కైనా, టు పుల్ బ్యాక్ ఆల్ దట్ స్ట్రెంగ్త్ అండ్ బికమ్ నార్మల్ బై ఎండ్ ఆఫ్ ది డే. షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ డ్రైన్డ్ అవుట్ ఫీలింగ్ నుంచి బయటికి రావడం అనేది నాకు పెద్ద టాస్క్ ఎవ్రీ డే వెన్ ఎవర్ ఐమ్ షూటింగ్. ఓకే, మిగతావని నాకు పెద్ద కష్టంలా అనిపించలేదు. అదొక్కటే నాకు ఏ క్యారెక్టర్ చేసినా ఇస్ టు గివింగ్ ఇన్ మై 100% టు ద క్యారెక్టర్ అండ్ గెటింగ్ మై సెల్ఫ్ బ్యాక్ అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్. ఆ ప్రాసెస్ ఒక్కటే నాకు కొంచెం టాక్సింగ్ గా అనిపిస్తుంది, కానీ మిగతాది అన్ని నాకు. బట్ లాస్ట్ 20 minutes యాజ్ వి జస్ట్ డిస్కస్డ్, అది ఆ క్యారెక్టర్ తాలూకా మొత్తం అదే లీడ్, లాస్ట్ లీడర్ ఆఫ్ ది 20 minutes. 20 minutes అది అట్లాగే హ్యాండిల్ చేయగలిగావు నువ్వు? అది అంతే సార్. నేను అంటే దట్ ఈస్ ఆల్ ది హోంవర్క్ ఎవ్రీ యాక్టర్ షుడ్ డూ. లక్ష్మి క్యారెక్టర్ ఏంటి, తన నేనేంటంటే ఒక కథలాగా రాసుకుంటాను. నాకు ఒక క్యారెక్టర్ వచ్చినప్పుడు ఐ ట్రీట్ హర్ యాజ్ అ క్యారెక్టర్. ఫస్ట్ క్యారెక్టర్ లాగా చూస్తాను, నా అలా చూడను. ఐ ట్రీట్ హర్ యాజ్ అ క్యారెక్టర్. ఐ సిట్ విత్ ది రైటర్ ఆర్ ది డైరెక్టర్. ఎవరు రాసిన వాళ్ళకి ఎక్కువ అనుభవం అంటే కనెక్షన్ ఉంటుంది క్యారెక్టర్. సో ఐ సిట్ విత్ దెమ్. ఓకే, మీరు ఈ క్యారెక్టర్ రాసినప్పుడు మీరు ఎవరినైనా అనుకొని రాసారా, ఆర్ మీ ఇమాజినేషన్స్లో పుట్టిన క్యారెక్టరా, మీరు ఇమాజిన్ చేసుకుంటే అసలు వీళ్ళ పూర్వతాలు ఏంటి, ఎలాంటి ఎకనామికల్ కండిషన్స్లో ఆ క్యారెక్టర్ పెరిగింది, తన మైండ్ సెట్ ఏంటి, ఎలాంటి జనాలు ఎలాంటి కల్చర్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఎందుకంటే దాన్ని బట్టే మన థింకింగ్ ప్రాసెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మన ఎక్స్పీరియన్సెస్ బట్టి. సో ఐ ఆస్క్ ఆల్ దీస్ డీటెయిల్స్ అండ్ ఐ మేక్ అ కంప్లీట్ గ్రాఫ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఆర్క్ ఆఫ్ ది క్యారెక్టర్ ఒక గ్రాఫ్, ఒక ఆర్క్ చేసుకుంటాను క్యారెక్టర్కి. సో నౌ I take inspiration from the real life people where I've seen, whom I have met. Okay. సో ఈ క్యారెక్టర్ గురించి రైటర్ వీళ్ళు చెప్తున్నాడు, ఈ క్వాలిటీ ఆమెలో స్పెషల్ అంటున్నారు. నేను ఇలాంటి క్వాలిటీస్ ఉన్న ఆడవాళ్ళని ఎప్పుడైనా కలిసానా, ఆర్ నాలో అసలు ఆ క్వాలిటీ ఉందా. ఐ ట్రై టు టేక్ దట్ ఇన్స్పిరేషన్. లేకపోతే ఎప్పుడైనా అయిన కాన్వర్సేషన్స్ని గుర్తెచ్చుకొని ఐ ట్రై టు బ్రింగ్ ఇన్ దట్ ఎసెన్స్. ఐ గో ఇన్ టు దట్ మూమెంట్. ఆ మూమెంట్లో నేనేం ఫీల్ అయ్యానో మళ్ళీ అదే ఫీల్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఐ సిట్ ఇన్ అ ప్లేస్, ఐ గో ఇన్ టు దట్ మూమెంట్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు నేను ఇందాక సెక్షువల్ అబ్యూస్ గురించి చెప్పాను. ఇఫ్ ఐ హ్యావ్ టు ప్లే సంథింగ్, అట్లాంటి రోలే ప్లే చేయాల్సి వచ్చింది. నౌ ఐఎమ్ 20 years ఓల్డ్ క్యారెక్టర్లో. నా సంబడీ ఈస్ ట్రయింగ్ టు, నా కన్సెంట్ లేకుండా హీస్ అప్రోచింగ్ మీ ఆర్ హీస్ టచింగ్ మీ హియర్ అండ్ దేర్. నేను అరిచేసి అలా ఇలా చేసేసి ఐ కెన్ ఫేక్ చేయొచ్చు. బట్ వాట్ ఐ ట్రై టు డూ, నాకు ఇప్పుడు లైఫ్లో అది ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి ఐ సిట్ క్వైట్లీ, ఐ గో బ్యాక్ టు 4 years, ఐ బికమ్ అ బేబీ. ఆ మెమరీ లేన్లో ట్రావెల్ చేసి ఐ గో బ్యాక్ టు దట్ మూమెంట్ ఎగ్జాక్ట్లీ. ఆ మూమెంట్లో చిన్నప్పుడు కామాక్షి ఏం ఫీల్ అవుతుంది బాడీలో ఆర్ మైండ్లో, వాట్ ఈస్ రన్నింగ్ ఇన్ హర్ మైండ్. ఐ టేక్ దట్ 4 years మెమరీస్. నౌ ఇఫ్ దట్ ఈస్ యాడెడ్ టు
ది 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఆ క్యారెక్టర్ 20 years ఇప్పుడు మూవీలో. మనకు చిన్నప్పుడు మనకు అదేంటో తెలియదు, బట్ నాకు ఇప్పుడు తెలుసు కదా. ఎస్ సో టేకింగ్ దిస్ ఇంటలెక్చువల్ information and taking that innocence is what will come on the screen. కమ్ ఆన్ ఫైనల్లీ. సో ఐ సిట్ అండ్ ఐ ట్రై టు ఫీల్ ఇట్ అగైన్. సో ఇందాక నేను చెప్పినట్టు ఆ ఎమోషనల్ టాక్సింగ్ డ్రైన్డ్ అవుట్ ఎందుకు వస్తుందంటే, కొన్ని నా మెమరీస్ నుంచి ఫస్ట్ పర్సన్, కొన్ని సెకండ్ పర్సన్ మెమరీస్ నుంచి. నేను ఎవరినో కలిసి ఉంటానో, ఎవరితో మాట్లాడుంటాను, ఓకే. వాళ్ళ కళ్ళల్లో నేను చూసిన నిజాన్ని ఐ క్యారీ ఇట్ విత్ మీ ఫర్ ఎవర్. అందుకేనా చెప్పు, అందరి కళ్ళతో నేను సమాజాన్ని చూస్తాను. ఓకే. సో లైఫ్ని చూసాను అని. సో ఐ క్యారీ ఇట్ విత్ మీ సో డియర్లీ, ఐ నెవర్ లీవ్ దెమ్ ఎనీవేర్. ఓకే. సో అంటే మా తాతయ్యో మరి ఎవరు చెప్పారు నాకు గుర్తుకులేదు కానీ, అండ్ ఇది నా బ్రెయిన్లోకి ఎలా అది నాటుకుపోయిందో నాకు తెలియదు కానీ, వెన్ సంబడి గోస్ అవే ఫ్రమ్ అవర్ లైఫ్, ద బెస్ట్ వే వీ కెన్ ట్రిబ్యూట్ టు దెమ్ ఇస్ టు చెరిష్ దేర్ మెమరీస్ అండ్ లెర్న్ దేర్ గుడ్. అంటే మనకు నేర్పించిన మంచివి మనం నేర్చుకొని ఎమ్యులేటింగ్ దేర్ ఐడియాలజీ, ఆ ఐడియాలజీని ఆర్ ఆ మంచి ఏమంటారు క్యారెక్టరిస్టిక్స్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఆ విధంగా వాళ్ళు ఎప్పటికీ మనతో బతికే ఉంటారు. సో నేను కలిసిన ప్రతి మనిషిలో వాట్ ఎవర్ ఐ ఫీల్ ఇస్ సిన్సియర్ అండ్ రియల్, ఐ ఆల్వేస్ కీప్ ఇట్ డియర్ టు మీ అండ్ దట్ హెల్ప్స్ మీ ఇన్ పర్ఫార్మింగ్. దట్స్ రైట్, దట్స్ గుడ్. కానీ దాంట్లో ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ కాంట్రాస్ట్ ఏంటంటే, యూఆర్ ఎ సిటీ గర్ల్ ఫస్ట్, రైట్? సెకండ్ యూఆర్ ఎ డాక్టర్, సెకండ్. థర్డ్ యూఆర్ ఎ వెరీ బోల్డ్ అండ్ రెజల్యూట్ క్యారెక్టర్. ఈ 3 క్యారెక్టర్ల కాంబినేషన్ కి అసలు ఆ సినిమాకి సంబంధమే లేదు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ పీపుల్ ఐ హావ్ మెట్ ఇన్ మై లైఫ్. పీపుల్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను హోల్డ్ చేసుకొని ఏదైతే ఉంచానో, నేను అదే అంటాను. నాకు మీరు ఎలాంటి రోల్స్ చేయాలనుకుంటున్నారంటే, మనం తెరపైన చూపించని మనుషులు చాలా మంది ఉన్నారు, ఆడవాళ్ళు. వాళ్ళకి కథలు ఉన్నాయి, వాళ్ళకి జీవితాలు ఉన్నాయి. అవి నేను ఎందుకు చేయాలనుకుంటానంటే, నాలాంటి అమ్మాయిలు ఆర్ సిటీ గర్ల్స్ వాట్ ఎవర్ యూ సెడ్, అవి ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. వీళ్ళు మరుగున పడిపోతున్నారు. దేర్ ఆర్ మెనీ ఉమెన్ అవుట్ దేర్, మెనీ క్యారెక్టర్స్, మెనీ స్టోరీస్ టు బి టోల్డ్. సో నేను లక్కీగా అంతమందిని నేను కలిసి మాట్లాడి ఒక జర్నీ. నేను ట్రావెల్ ఎక్కువ చేస్తూ ఉంటాను, విలేజెస్ ట్రావెలింగ్ అంటే యు గో ఫర్ క్యాంప్స్ అండ్ ఎవ్రీథింగ్. క్యాంప్స్కి అండ్ పర్సనల్గా కూడా నేను ట్రావెలింగ్ చేస్తాను, ట్రెక్కింగ్ చేస్తాను. ఐ గో టు నేపాల్, ఐ గో టు ఇండోనేషియా, మలేషియా. నువ్వేం చేయవో చెప్పేస్తా. సో ఐ మీట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కల్చర్స్. మనందరం ఒక ప్రపంచంలో ఉన్న ఎవరి ప్రపంచంలో వాళ్ళు బతుకుతూ ఉంటాం. సో వాళ్ళ ప్రపంచంలోకి నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేయడమే ఫస్ట్ థింగ్. యాక్సెప్ట్ చేసినప్పుడు నేను దానికి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ గురించి నేర్చుకొని ముందుకు వెళ్తూ ఉంటాను. అదే నాకు యాక్టింగ్లో హెల్ప్ అవుతూ ఉంటుంది. వెరీ వెరీ నైస్, వెరీ నైస్. ఎందుకంటే బికాస్ నీ జర్నీలో నువ్వు పాలిటిక్స్ మీద కూడా నీకు ఐడియా ఉంది కాబట్టి, ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ ఎన్నికల మీద నీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఏం మాట్లాడండి సార్, ఎందుకంటే ఐ డోంట్ థింక్ ఐ ఆమ్ స్ట్రాంగ్ ఇనఫ్ ఇప్పుడు చెప్పిన టు కామెంట్. అవును, ఐఎమ్ స్టిల్. అదే నువ్వు హోంవర్క్ లేదు, అంత టైం ఇవ్వలేకపోయాను అవును ఉన్న సిచ్యువేషన్స్ కి. అండ్ ఆఫ్ కోర్స్ యు ఆర్ ఇంటూ మెనీ ఫీల్డ్స్. సో నేను అందుకని టక్కుమని నోరు జారి మాట్లాడను. ఏమైనా మాట్లాడితే దానికి అట్లీస్ట్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ లీడర్ ఇన్ తెలంగాణ? అట్లీస్ట్ ఒక ఐడియల్. ఏమీ కామెంట్ చేయను, ఎందుకంటే నాకు అందరి మేనిఫెస్టోస్ తెలియవు. కానీ బట్ ఐ కెన్ సీ ఏ పాలిటిషియన్ ఇన్ యు నౌ. ఓకే. అయ్యో లేదండి, అంటే నాకు కాన్ఫిడెన్స్ లేని విషయాల్లో నేను ముందే చెప్పావు కదా, ఇప్పుడంటే నేను అడిగాను కానీ ముందే చెప్పాను. సో నేను తక్కువని ఒకటి మాట్లాడేసి దానికి అంటే ఒక సపోర్ట్ లేకుండా ఒక స్టేట్మెంట్ చేయడం నేను ఎప్పుడు చేయను. దట్ ఈస్ నాట్ యువర్ నేచర్, ఇన్స్టింక్ట్ కాదు అది. So when I'm strong enough, I'll definitely comment on it. In comment ఉంది, నువ్వు you'll comment. అయ్యో అన్ని రకరకాల స్టార్డమ్. బట్ నేను ఎక్కువ ఇన్స్పైర్ అయిన పర్సన్ ఇన్ ది పాలిటిక్స్ కానీ జయప్రకాష్ నారాయణ గారు ఐఏఎస్ గా ఉన్నప్పటి నుంచి, చిన్నప్పటి నుంచే ఎన్టీ రామారావు గారి పరిపాలనలో ఆయన ఐఏఎస్ ఉన్నారు. తర్వాత నేను చిన్నప్పుడు చాలా అనుకునేదాన్ని, నేను జయప్రకాష్ నారాయణ గారి దానిలో జాయిన్ అవుతాను. విజిల్ ఉండేది ఆయనకి గుర్తు అనుకునేదాన్ని. అప్పుడు ఐ వాజ్ స్టడీయింగ్ 9th standard or 10th standard, బట్ థింగ్స్ చేంజ్ తర్వాత. బట్ ఆయన ఐడియాలజీ, ఆయన స్టాటిస్టికల్గా ఆయన ఆలోచించే విధానం కానీ, ద రేషనల్ అప్రోచ్ నాకు బాగా నచ్చుతుంది.
జయప్రకాష్ జయప్రకాష్ గారు యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఐ లైక్ హిమ్ సో మచ్ yes there is lot to learn from him ఫ్రమ్ హిమ్. 100% because he's a great fountain of knowledge నాలెడ్జ్. and he remembered each and everything. Yeah. He can comment, analyze everything. Yeah. He's a master of it. He's a master. So nice, Kamakshi, Sir. to have you in this studio and have a long discussion on various aspects. More interesting నీ లైఫ్ స్టైల్ కానీ చాలా ఇంటెన్స్ ఫీలింగ్స్, ఇంటెన్స్ ప్యాషన్స్. That's good really. We wish as I dream and as Nagendra Kumar as a senior journalist, Sir. we wish you a long way. Yes. నీ ఆలోచనలన్నీ కార్యరూపం దాల్చాలి. అండ్ నువ్వు కూడా నేను సైతం ప్రపంచానికి శ్రీశ్రీలాగా నువ్వు కూడా ఈ తెలుగు అమ్మాయిలకి మంచి ప్లాట్ఫామ్ దొరికేదానికి Yeah. నీలాంటి వాళ్ళు నిలబడ్డారు అనుకో, నిజంగానే దెర్ విల్ బి లాట్ ఆఫ్ గర్ల్స్ Girls. అవును సార్. హూ షో కరేజ్. అవును సార్. రే కామాక్షి, పైగా నువ్వు ఉట్టి కామాక్షి కాదు, డాక్టర్ కామాక్షి. పీపుల్ బిలీవ్, సార్. పేరెంట్స్కి కూడా ఒక బిలీఫ్ వస్తుంది. వస్తుంది నీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత Yeah. నువ్వేంటో అందరికీ తెలుస్తుంది. Yeah. సో you will have your own day Day. in the coming days. Already you had and even more days. We wish you all the very 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 best Thank you. in Thank all you so much, coming sir. days to come. Thank you so much. See what a great character and a rare personality Dr. Kamakshi Bhaskarla. And let us wish ఒక బిగ్ హ్యాండ్ ఇవ్వండి తనకి, తన ఆలోచనలన్నీ చక్కటి ప్రణాళికాబద్ధమని. అండ్ ఒక రేపు రోజున ఒక రోల్ మోడల్ అయ్యే అవకాశం ఉన్న అమ్మాయి. సో లెట్ us wish her all the best. Thank you వాచింగ్.